మీ దగ్గరికి బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు వస్తారు మామూలుగా, అయిపోయింది మా మొత్తం దోషం తొలగిపోయింది అనే వాళ్ళు ఉంటారు కదా, ఒక ప్రూఫ్ ఉందా? ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్క నాకు వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే మాకు కావాల్సిన ప్రూఫ్ ఇదే కనుక ఒక 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 వేరే స్పిరిచువల్ వాళ్ళ మీరు అట్లా మాట్లాడతారా? ఎందుకు అఘోరాల మీద ఎందుకు అట్లా ఉన్నాయి లేని కేసులన్నీ ఆయన మీద వేసేసేసి ఆయన ఏదో మాయ చేసిండు మంత్రం లేని కేసులు ఏం లేదు స్వామి, ఆయన చేసిన వీడియోలతో సహా వైరల్ అయితేనే వాళ్ళు స్టేషన్లో కేసులు పెట్టిర్రు. ఆ అమ్మాయి పెళ్ళి అప్పుడు అయితే కన్సెన్షన్గానే పెళ్లి చేసుకుంది కదా, అది ఎప్పుడు అయిపోయింది, వాళ్ళ ఇంట్లోకి వచ్చి మాయో మంత్రమో చేసినాక అప్పుడు నువ్వే చూసినావా బాయ్? నువ్వే చూసినావా? ఎవరు చూడరు, వాళ్ళ పేరెంట్స్ సాక్ష్యం చెప్తానే తెలుసు. తన గర్ల్ ఫ్రెండ్ తో తనకైనా ప్రాబ్లం, బయట అయితే లేవా డైవర్స్ అయితే పెళ్లి చేసుకుని డైవర్స్ అయిన లేరా స్వామి? అయినా కూడా అయింది లవ్ సెక్స్ ఇవన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు స్వామీజీ రావడం ఎందుకు? ప్రజలు తప్పుదోవ పట్టించి ప్రజలు మోసం చేయడానికి చెప్పినా మీరు ఏదో నేను వైరల్ ప్రజలు మోసం చేయడానికి వచ్చిరా లేదా? మీ టార్గెట్ ఏంటిది? మా టార్గెట్ ఇంటర్వ్యూ టార్గెట్ ఏంటిది? మా ఇంటర్వ్యూ టార్గెట్ ఒకటే, మీరు నిజమైన దేవుడా లేకపోతే ఫేకా తెలుసుకోవడమే మా ఇంటర్వ్యూ. న్యాయం ఒకటే చెప్తున్నా, మీరు చెప్పిన వాటిల్లో ఎంతో కొంత ఒక 10% ఉండొచ్చు కానీ 10% చెప్పండి 10% సరే చెప్పండి స్వామి, ఫిక్స్ అయ్యండి మాత్రం అంటే మీరు ఫిక్స్ అయ్యారు. మీరు ఎన్ని చెప్పినాక ఎందుకు మోసం చేసుడు, హిందూ ధర్మాన్ని ఎందుకు ఇది అంతే ఎందుకు? నేను ఎన్ని చెప్పినా కూడా మీరు పర్లేదండి, పర్లేదు లేదు మీకు మీరు ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు చదువుకున్న సమయంలో అప్పుడు లవ్ అవన్నీ ఉండేది, అన్నీ ఉండే, లవ్ ఉండే, మేము కలుస్తుండే ప్రైవేట్ గా. ఏమిటది? కుటుంబ మూవీస్ వారి గుడి నమస్కారం. 5 లోకాలు చూసేసినాం అంటే ఇవాళ అందరూ. నేను 5 కాదు, నేను ఎన్నో 100 లోకాలు చూసినా, 5 లోకాలు నేను జర గట్టిగా తిరిగినా అంటున్నా. కలవలనా అని ఎవరికైనా చూపించండి రా. 5 లోకాలు తిరిగినప్పుడు అంటే ఎట్లా ఈ బాడీతో సహా పైకి వెళ్ళిపోయారా? ఇంటర్వ్యూలో శివుని దర్శనం అయింది, శివుని కలిశానని చెప్పారు కదా. అవును, నేనే కాదు, ప్రతి అఘోరా కూడా శివుని దర్శనాలు అయితే. శివుని దర్శనం అయినప్పుడు అప్పుడు శివుని అడగచ్చు కదా 10,000 కోట్ల వరం. సైన్స్ కు మీరు చెప్పేది అగ్నెస్ట్ గా ఉన్నది. ఒక పాయింట్ ఏమవుతుంది, మీరు పైలోకాలు వేరు అన్నారు కదా. అవును, స్పేస్ లో కూడా వాళ్ళు ఎన్నో తిప్పలు పడి ఎన్నో కష్టాలు పడి పోతారు. అవును, అలాంటిది ఇప్పుడు మీరు డైరెక్ట్ ఏ విధంగా వేరు పైలోకాలకు? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ప్రశాంత్. మార్కెట్లోకి అయితే రీసెంట్గా కొత్తగా ఒక స్వామీజీ గెటప్ వేసుకొని యూట్యూబ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతుంది. అయితే ఆ స్వామీజీ నిజమా ఫేకా అని మనం సంచలన నిజాలు బయటపెట్టబోతున్నాం. నమస్తే స్వామి. నమస్కారం. ఈ కొత్తగా స్వామీజీ అవుతాను అయితే కారణం ఏంటి స్వామి? కొత్తగా మెత్తలే నేను ఎప్పటి నుంచో ఇలానే ఉన్నా, ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చిన. అంటే అట్లాగా స్వామీజీ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్వామీజీ లెక్కనే అనిపిస్తుంది. అంటే ఒక డబ్బులు సంపాదించి కొత్తగా వచ్చిన స్వామీజీ లెక్కనే అనిపిస్తుంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తే. నేను డబ్బుల కోసం వచ్చి నాకు సేవ చేయడానికి రాలేదు, నాకు సేవ చేయడం ఇంట్రెస్ట్ లేదు. నేను ఓన్లీ నా మనీ ఆన్ చేసుకొని నా ఆశ్రమం పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే స్వామీజీ అంటే డబ్బులు సంపాదించడానికైనా, ఓన్లీ సేవ అలాంటిది ఏం డబ్బులు సంపాదించడానికేమా స్వామీజీ గెటప్? అవును, నాకు సేవ చేయడం ఇంట్రెస్ట్ లేదు. స్టార్టింగ్లో అనుకున్నా సేవ చేద్దాం అనుకున్నా, కాకపోతే రకరకాల రీసెర్చ్ చేసిన తర్వాత, పబ్లిక్ని చూసిన తర్వాత, సమాజాన్ని చూసిన తర్వాత అర్థమైపోయింది వద్దు ఇదంతా మనకి, వీళ్ళు రెడీ లేరు, సేవ చేసినా కూడా చేయించుకునే స్థితిలో పబ్లిక్ లేరు అని చెప్పేసి ఓన్లీ సాధకులు మాత్రం సీరియస్గా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అఘోర పరంపర మీద కావచ్చు, ఆధ్యాత్మికత మీద కావచ్చు, నిజంగా టైం పెడదామనే వాళ్ళు కొందరిని కలిసినాం. సో వీళ్ళ కొరకు ఒక ఆశ్రమం కట్టుకొని నేను నా స్టూడెంట్స్గా నా జీవితం గడుపుదామని అనుకుంటున్నాను. అయితే ఆశ్రమం కట్టుకొని డబ్బులు సంపాదించి ప్రజలను అయితే మోసం చేయాలని ఫిక్స్ అయ్యారు.
డబ్బులు సంపాదించి ఆశ్రమం కట్టుకొని నా పని నేను చేసుకుందాం అనుకుంటున్నాను. నేను నా స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సరే, ప్రజల దగ్గర నుంచి డబ్బులు అయితే సంపాదించాం అనుకుంటారు కదా, ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే చేద్దాం అనుకుంటున్నారు కదా. నేను డబ్బులు తీసుకోవట్లేదు, నేనేం డొనేషన్స్ ఏమని అడగట్లేదు. డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? నేను బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తా, వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ అయ్యేటట్టు చేస్తా, వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తా. నా టైం నేను పెట్టినందుకు నేను ఒక అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు మీరు బ్లాక్ మ్యాజిక్ అవన్నీ చేస్తా అంటున్నారు కదా, ఒకవేళ ఈ బ్లాక్ మ్యాజిక్ అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి జరిగిందని ఎట్లా తెలుస్తుంది? బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఎట్లా తెలుస్తుంది? మీ దగ్గరికి ఏ విధంగా అప్రోచ్ అవుతారు? ఒకటేంటంటే బ్లాక్ మ్యాజిక్ అన్నది మెజారిటీ కేసెస్లో సైకలాజికల్ ఉంటుంది. జెన్యున్గా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైతే మీ ఎనిమీస్, మీరంటే పడని వాళ్ళు, మీ మీద ద్వేషం ఉన్న వాళ్ళు, ఊళ్ళో చూసుకుంటే మన మీద మంత్రాలు చేసిన వాళ్ళు, అదే అంటున్నాను నేను. అట్లా ఎవరో ఏదో చేయగానే మీకు బ్లాక్ మ్యాజిక్ అయిందని చెప్పి కాదు. నెగిటివ్ ఎనర్జీ అనేది రకరకాలుగా జీవితంలోకి ఎంటర్ అవుతుంది. బ్లాక్ మ్యాజిక్ చేస్తేనే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని కూడా కాదు. ఓకే, ఎన్నో కారణాల వల్ల ఒక మనిషి జీవితంలో నెగిటివిటీ అనేది ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే అది ఎంటర్ అవుతుందో జీవితం అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లమ్స్ అంటే ఏంటిది? కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్, లేదు ఒక ఎంజాయ్మెంట్ కానీ, ఒక కంఫర్ట్ కానీ, ఒక గ్రోత్ కానీ, ఇదంతా ఏంటంటే పాజిటివ్ సిచ్యువేషన్స్. దీనికి అయ్యేది పాజిటివ్ ఎనర్జీ, దీనికి కావాల్సిన నెగిటివ్ ఎనర్జీ. ఒక వ్యక్తి రకరకాల రీజన్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీని జీవితంలోకి ఇన్వైట్ చేసుకుంటాడు, మెయింటైన్ చేసుకుంటాడు. ఓకే, దానికైనా మనం చేస్తాము. ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ అయింది అని మాత్రం అనుకోవద్దు ఎప్పుడు కూడా. మీరు చేసిన తప్పు వల్ల కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవుతుంది. మీ ప్రత్యర్థులు, మీ ఆపోజిట్ వాళ్ళు మీ మీద డబ్బు ఖర్చు పెడతారు, మీ పతనం కోసం వాళ్ళు మనీ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఏమన్నా తాంత్రిక దగ్గర అన్నప్పుడు ఈ ఛాన్సెస్ ఉంటాయి. అప్పటిదాకా కూడా మీకు ఎవరైనా ఏమైనా చేసినా, మీ ఇంటి ముంగట ఏమైనా చేసినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఓకే, మీ దగ్గరికి బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు వస్తారు. మామూలుగా వస్తే వాళ్ళు ఎవరో ఒకరు అయిపోయింది, మా మొత్తం దోషం తొలగిపోయింది అనే వాళ్ళు ఉంటారు కదా, ఒక ప్రూఫ్ ఉందా? ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్క నారకు వచ్చిన ప్రతి ఒక్కరికి అంటే మాకు కావాల్సిన ప్రూఫ్. ఇప్పుడు ప్రూఫ్ అంటే అది ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాదు కదా డౌన్లోడ్ చేసి చూపించడానికి. అట్లాగా స్వామీజీ, ఇప్పుడు ఎంతో కొంత భక్తులు ఉంటారు. ఇప్పుడు మా శివ స్టూడియోస్ ఉంది, ఆ ఛానల్ బాగా నచ్చుతుంది అని వందల మంది కామెంట్. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు కూడా బాగున్నారు. నేనేమంటున్నా, సపోజ్ ఇప్పుడు నేను మార్కెటింగ్ కోసమే వచ్చిన, నా బ్రాండింగ్ మార్కెటింగ్ కొరకే వచ్చారు. ఇప్పుడు ఎవరో ఫేక్ పర్సన్ తీసుకొచ్చేసి 1000 రూపాయలు 2000 ఇచ్చి నువ్వు నేను చెప్పినట్టు చెప్పమంటే చెప్పడా? అంటే ఇప్పుడు మీరు కరెక్ట్, అది మీ ప్రూఫ్లా చూపించరాదా? మేము ప్రూఫ్ లెక్క చూపిస్తారు, మీరు ఫేక్ లెక్క చూపిస్తారో ఏమో. తర్వాత మేము ఆయన దగ్గర నుంచి మేము పరిశోధన చేస్తాం కదా. నేను ఏమంటున్నా, దానికి ఎట్లా మీరు పరిశోధన చేస్తారు? మేము తెలుసుకుంటాం, మా దగ్గర ఏదో విధంగా మా మీడియా ద్వారా ఏదో విధంగా తెలుసుకుంటారండి, కాదనట్లేదు. ఇప్పుడు నేను ఇంకా నీ పక్కడు బందికి నా దగ్గర వ్యక్తికే చెప్తా, నువ్వు చెప్పు నీకు బ్లాక్ మ్యాజిక్ అయిందని చెప్పు, నాకు కష్టం అని చెప్పు, నేను క్లియర్ చేసిన అని చెప్పేసి అట్లా చెప్పేసి అని చెప్పి పంపించిన, ఆయనే చూపించిన. ఆయన దగ్గర మీరు ఎట్లా దొరకబడతారు? సరే, అంటే మీరు చేసే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు అంటారు, అంతే కదా? అంటే పర్ఫెక్ట్ చేస్తున్నా, కాకపోతే నేను అదేంటంటే జనాలు మాత్రం తప్పుదోవ పట్టించి ఏదో రకంగా డబ్బులు గుంజి డబ్బులు లాక్కొని ఈ విధంగా అయితే లేదు కదా. చూడండి, అట్లా ఎక్కడ కూడా ఉండదు అంటున్నా. మీరు అనుకుంటారు అంతే. ఉన్నది కదా కొంతమంది. ఎవరు పేరు చెప్పండి, ఎవరు ఉన్నాయి? ఎవరు పేరు ఏమంటే నిత్యానంద అంటారు. నిత్యానంద ఫేక్ అయితేనే అంత సక్సెస్ అవుతాడా? నిత్యానంద కాదు స్వామీజీ. ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూస్తే ఇప్పుడు ఒక బాబా అనట్లేదండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఫేక్ ఉంటాయి. స్వామీజీ బయటకు వస్తున్నా అంటే సాధన చేసి తపస్సు చేసి దాంట్లో సక్సెస్ అయ్యి బయటకు వస్తాడు. ఎవరు అంత పిచ్చోళ్ళు కాదు కదా ఒకటి కెమెరా ముంగట రావడానికి. నెత్తి మీద టాటూ వేసుకొని ఇజ్జత్ తీసుకొని కదా రాము కదా స్టూడియోలోకి వచ్చి. మీరైతే పర్ఫెక్ట్గా దొంగ బాబా కాదని ఒప్పుకుంటున్నాను, అంతే కదా స్వామీజీ? నేను అఘోర గురువుని అట్లా అని చెప్పేసి నా పర్సనల్ లైఫ్ నేను క్యాజువల్ అందరిలాగానే గడుపుతా. అయితే మీరు అనుకుంటున్నట్టు నా జీవితం నేను గడపను. మొన్ననే సేమ్ ఇదే విధంగా అఘోర బయటికి వెళ్ళిన కదా. అవును, వెళ్ళి నేను అది ఇది తోపు అన్ని చెప్పిండు, అన్ని రకాలుగా చెప్పిండు. ఆయన మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పిండు, కానీ ఆయన దగ్గర ఏ కరెక్ట్ లేదు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ లా, నేను శివం దగ్గర ఇంత ముద్ద తీసుకుంటా అని చెప్పి. అలాంటిది ఆయన ఇంటికాడ చపాతీలు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అఘోర సాధకుడు అని చెప్పిండు, అఘోర గురువు అని చెప్పిండా? ఎవరు ఆయన చెప్పిండు అఘోర గురువు అని చెప్పిండు. ఆయన అఘోర గురువు కదా, నేను అఘోరనా అని చెప్పిండు కదా. ఆయన అఘోర గురువు అని చెప్పిండా? చెప్పలే. ఆయన ఎవరు హైప్ చేసిర్రు? మీలాగా వ్యూస్ కోసం వైరల్ కావాలి అని చెప్పి మీడియా అతనికి చేసేసింది. దాంట్లో ఆయన జనాల దగ్గర ఏం మోసం చేసిండు? ఏ జనాన్ని మోసం చేసిండు? ఏం చేసిండు? జనాల్ని మోసం చేసిండు కదా. ఏం చేసిండు?
జనాలు అంటే ఇప్పుడు జనాలకైతే ఆయన చెప్పిన విధంగా ఇప్పుడు ఒక వర్షిని అమ్మాయిని మోసం చేసిండు, అలాగే ఇంకొక అమ్మాయిని ఎవరినో మోసం వర్షిని చేసిండు. అనే అమ్మాయి కేసులో కూడా ఆమె మీడియా ముంగడికి వచ్చి కూడా వాళ్ళిద్దరు కన్సెన్షువల్గా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి చెప్పింది. అవునా? చెప్పలేదా? ఇప్పుడు ఒక అగౌరా అనే ఆమంతటా ఆమెనే పెళ్లి చేసుకుంది కదా. ఇప్పుడు ఒక అగౌరా అనే ట్రాన్స్జెండర్ గా ఉన్న ఆయనే అమ్మాయిని చేసుకుంటే అది మోసమే కదా. ఆయన ట్రాన్స్జెండరా వాట్ ఎవరా స్ట్రేటా నాకు తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి కన్సెన్షువల్గానే పెళ్లి చేసుకుందా ఫస్ట్? పెళ్లి ఎట్లా? ఇప్పుడు పెళ్లి అయితే వాళ్ళు ఆ అమ్మాయి తన స్వతహా తన పర్మిషన్తోనే ఆమె పెళ్లి చేసుకుందా లేదా ఆయనని? ఈయన బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా? కాల్చలు కట్టేసి పెళ్లి చేసుకున్నాడా? ఓకే వాళ్ళ ఇంట్లోనే ముచ్చట ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో వాడేదో మంత్రాలు చేసి మాయ చేసి మా అమ్మాయిని మోసం చేసి. నేను ఏమంటున్నా, ఆ అమ్మాయి కన్సెన్షువల్గా పెళ్లి చేసుకుందా లేదా? అది చేసుకున్న తర్వాత ఏమైపోయింది? ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆమె మళ్ళీ నాకు ఉద్దేశం చెప్పేసేసింది. ఇప్పుడు ఏం చేసి ఈయన జైలు వేసేసారు. నేను ఏమంటున్నా, ఈయన మీద ఎంతసేపు ఆయన ఇజ్జత్ తీయాలి, ఆయన బద్నాం చేయాలి అని చెప్పి అనే బదులు మరి ఎందుకు మనం మాట్లాడట్లేదు? నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు పెళ్ళి చాలా మంది రిలేషన్షిప్లోకి వెళ్తారు, తర్వాత వాళ్ళు వర్కౌట్ కాక మళ్ళీ వేరే రిలేషన్షిప్ చూసుకుంటారు. ఇది కూడా అదే కేసు అంతే. దాన్ని ఎందుకు మనం పెద్ద చూడడం ఎందుకు? ఓకే, అది కరెక్టే. అవును, ఇంకోటి ఏంటి చెప్పాను, ఇప్పుడు వాళ్ళు ఏదో రీజన్కి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదా, ఆమెకు ఆ టైంలో అనుకుంది సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు నచ్చలే, ఈయన బిహేవియర్ నచ్చలేదా, ఏదో నచ్చక సరే అని చెప్పేసి ఆమె మళ్ళీ విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరు విడిపోయారు, ఇంతే. ఈయన ఏదో చేసిండు అని చెప్పి ఈయన చేసిన మిస్టేక్స్ ఉండొచ్చు, లేవనట్లేదు, కానీ చేయని మిస్టేక్కి ఆయనకు దిక్కుమొక్కు లేదు కదా అని చెప్పి ఆయన ఎందుకు మనం విద్య తీసి చేయని మిస్టేక్ ఏం లేదు, చేసిన మిస్టేక్ వాళ్ళ పేరెంట్స్ మీడియా ముందుకు వస్తేనే ఆయన పట్టుకొని చేసిండండి. నేను ఏమంటున్నా, ఆ అమ్మాయి పెళ్ళి అప్పుడు అయితే కన్సెన్షువల్గానే పెళ్లి చేసుకుంది కదా. పెళ్ళి అది ఇంట్లో జస్ట్ మామూలుగా వాళ్ళ అన్నకు ఆమెకు తాళి కడితే అది నిజం పెళ్ళని అయిపోయింది. కెమెరా ముంగట కూడా వీళ్ళిద్దరు లైవ్ వచ్చి చెప్పారు కదా, రాలేదా? లైవ్గా వచ్చిర్రు, అది ఎప్పుడు అయిపోయింది, వాళ్ళ ఇంట్లోకి వచ్చి మాయో మంత్రమో చేసినాక అప్పుడు నువ్వు చూసినావా? నేను చూసుడు కదా, వాళ్ళ పేరెంట్స్ చెప్పిల్లు కదా సాక్ష్యం. నువ్వు పోయి చూసినావా మాయల మంత్రాలు? నువ్వు చూసినావా? ఎవరు చూడరు, వాళ్ళ పేరెంట్స్ సాక్ష్యం చెప్తానే తెలిసింది. నువ్వు ఎట్లా చెప్తున్నావు మాయల మంత్రాలు చేసిండని చెప్పి? పేరెంట్స్ చెప్పారు కదా స్వామి. పేరెంట్స్ చెప్తే నేను కాదనట్లేదండి, పేరెంట్స్ చెప్పి కాదనట్లేదు. సరే, ఎప్పుడైనా మంచి అనట్లేదు. మీరు మీడియా అన్నప్పుడు, ఒక కెమెరా ముంగడ కూర్చున్నప్పుడు, ఒక యాంకర్ అన్నప్పుడు, మీరు పబ్లిక్కి 4 విషయాలు చెప్పేటప్పుడు వినండి మొత్తం వినండి. మీరు పబ్లిక్కి ఏం యూజ్ అవుతుంది అని చెప్పి ఆలోచించాలి. ఎంతసేపు ఈయన వైరల్ చేయాలి, ఎంతసేపు వాళ్ళని బద్నాం చేయాలి, అలా ఎస్పెషల్లీ స్పిరిచువల్ పీపుల్. ఇదే గనక ఒక వేరే స్పిరిచువల్ వాళ్ళని మీరు అట్లా మాట్లాడతారా? ఎందుకు అఘోరాల మీరు ఎందుకు అట్లా? ఒక్క నిమిషం స్వామి, ఆయన ఎప్పుడైతే తెర మీదకి వచ్చి ఇలాంటి చెత్త పనులు చేసినప్పుడు ఆయనని ప్రతి ఒక్క స్వామీజీ ఖండించిరు. ఆయనని ప్రతి ఒక్క అఘోరా సాధకులు కూడా ఖండించిర్రు. అదే కదా, అందుకే ఆయన తప్పంటారు. నేనేమంటున్నా, మేము కూడా తప్పే అంటున్నాం కదా. నేనేమంటున్నా, నేను ఆయన లోపల తప్పులే అనట్లేదు, కానీ ఆయన తప్పు చేసిందని చెప్పేసి లేని కేసులన్నీ ఆయన మీద వేసేసేసి ఆయన ఏదో మాయ చేసిండు, మంత్రం లేని కేసులు ఏం లేదు స్వామి. ఆయన చేసిన వీడియోలతో సహా వైరల్ అయితేనే వాళ్ళు స్టేషన్ లో కేసులు పెట్టిర్రు. ఎక్కడ దాడి చేయడం జరుగుతూనే కేసులు పెట్టిర్రు. దాంట్లో నేనేమంటున్నా, పోలీసు వాళ్ళు ఉత్తగా కేసులు పెడతారు చెప్పు స్వామి. నేను ఆయనని సమర్థించడం లేదు. మరి ఇప్పుడు మీరే అంటారు కదా మళ్ళీ. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు ఒక విషయం ఉన్నప్పుడు, ఒక విషయం ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఉన్నట్టుగా ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయాలి, కానీ దాంట్లో ఒక ఫ్యాక్టర్ని హైలైట్ చేసి ఇంకో ఫ్యాక్టర్ని క్లోజ్ చేసి ఎందుకు మీరు చెప్తారని చెప్పి అంటున్నా. మీడియా ఎప్పుడైనా తప్పు ఉంటేనే దాని దగ్గరికి పోతుంది, అంతేగాని ఏం పని లేకుండా ఏదైనా ఉన్నట్టు చూపించాలి. ఉన్నట్టే కాదు చూపి, లేకపోతే మేము క్రియేట్ చేస్తాం, యానిమేషన్ చేస్తాం ఆడ. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీరు ఏ టాపిక్ చెప్పినా కూడా ఇంతకుముందు కూడా మీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో మీరు కావాలంటే రివ్యూ చేసి చూసుకోవచ్చు. ఎవరైనా కూడా నన్ను ఇంటర్వ్యూ చేసి ఏ యాంకర్ అయినా కూడా హోల్ మీడియా కమ్యూనిటీ అడుగుతున్నాను, అట్లీస్ట్ పబ్లిక్ ఆలోచించాలి. ఒక మనిషి నేను గురువుని అన్నప్పుడు Q&Aనా, సాధన గురించా, ఇంకేదో ఉండాలి, కానీ ఈయన ఏదో చేసి ఏదో నెగిటివ్గా చూపించాలి, ఏదో ట్రోల్ చేయాలని మీరు ఎందుకు అనుకుంటారు? నెగిటివ్గా ట్రోల్ చేయాలంటే మీరే ట్రోల్ అవుతారు కదా స్వామి.
మీ అంతటి మీరే ట్రోల్ అవుతారు కదా. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని చెప్పారంటే, అవును నేను పైన ఉన్న 5 లోకాలు చూసినా, కింద ఉన్న 3 లోకాలు చూసినా అని చెప్పి. అవునండి, అవును. ఇప్పుడు జనాలు ఏదైనా అది రియలిస్టిక్ గా నమ్మాలంటే ఇప్పుడు అది సాక్ష్యం ఉంటేనే నమ్ముతారు నేను జనాలు. ఏమంటున్నా, నేను వీడియోలో కూడా చెప్పిన, నేను చెప్పేది నమ్మద్దు అని చెప్పిన, అట్లా నమ్మకుండా ఉండదు అని చెప్పిన. దీంట్లో నమ్మద్దు అని మీరే అంటారు, నమ్ముర్రి అని మళ్ళీ మీరు ఎట్లా అంటారు? ఆధ్యాత్మిక అనుభవాలు అనేటివి వ్యక్తిగతము. ఆధ్యాత్మికత ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది నిన్నాక మొన్న ఈరోజు నేను ఏదో మాల కట్టుకొని రాలే కదా. నేను సంవత్సరాలు తపస్సు చేసిన, సంవత్సరాలు నేను ఎంతో డెప్త్కి పోయినా. అప్పుడు నేను పొందిన. ఎన్ని సంవత్సరాలు చేస్తాను స్వామి? నేను ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. నేను ఫుల్ టైం 12 సంవత్సరాలు చేస్తాను. ఫుల్ టైం నుంచి నేను సాధనలు ఉంటా కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను ఆ పాయింట్కి వచ్చిన. అందుకు నేను దాన్ని చెప్తా అంటే కూడా నన్ను పూర్తిగా చెప్పనీయకుండా మధ్యలో అందుకొని మీరు ఇష్టమైనట్టు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసుకొని ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇప్పుడు నేను జనరల్గా ఏమంటున్నా అంటే, నాది వదిలేయండి, నేను డిఫెండ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లనే రేపు వేరే గురువు ఎట్లా బయటకు వస్తాడు? హిందూ ధర్మం కాపాడాలి మీరే అంటారు. సాధనలు మీకు తెలియదు, చెప్పేటోళ్ళు వస్తేనేమో వాళ్ళని ట్రోల్ చేస్తారు. మళ్ళా స్వామీజీ హిందూ ధర్మం కాపాడాలి అని అనుకొని మీరు అనుకుంటారు కదా. నేను హిందూ ధర్మంని కాపాడే బాధ్యత నేను తీసుకోవట్లేదు. అఘోర పరంపరని మాత్రం నేను కాపాడదాం. ఎందుకంటే ఇప్పుడు అఘోరలు అనే ఫేక్ ఈ దొంగ బాబాలు ఎవరైతే వస్తున్నారో రావడం ఎందుకు? హిందూ ధర్మాన్ని నాశనం చేయడం ఎందుకు? హిందూ ధర్మాన్ని మీరు నాశనం చేస్తలేరా? ఎవరు? నీ పేరేంటిది? నా పేరు ప్రశాంత్. నీ హిందూ కదా? నువ్వు హిందూనే. నీ గురువు ఎవరు? నేను స్కూల్లో చదువు మా అమ్మ నాన్న. సరే, నీకు ఆధ్యాత్మిక గురువు ఎవరు? నాకు ఆధ్యాత్మిక గురువు ఏంటి అంటే, నేను ఆధ్యాత్మిక గురువు లేనప్పుడు ఆధ్యాత్మిక ఐడెంటిటీ ఎందుకు తీసుకున్నావు హిందువు అని చెప్పి? నువ్వు ఎట్లా హిందువు అవుతావు? ఒక్క నిమిషం అంటే ఆధ్యాత్మికత తీసుకుంటేనే హిందువు ఉండాలనా? నేను జనరల్గా అడుగుతున్నా. స్పిరిచువాలిటీ మీద మీరు ఒక కంక్లూజన్ వచ్చే ముందు మీరు ఎట్లా కంక్లూజన్కి వస్తారు? గురువు లేని వాళ్ళు, ఆధ్యాత్మికత లేని వాళ్ళు, సాధన లేని వాళ్ళు ఇది ఇంతే అని చెప్పి ఎట్లా చెప్తారు? స్వామి ఇది ఒక్కటి చెప్తాను నేను. ఇప్పుడు మనకు బయట ఇప్పుడు మన గుడులు కానీ మన హిందూ ధర్మం అంటే ఎట్లా అంటే మన హిందువుల మీద అగ్నిస్ట్గా మాట్లాడడం కానీ, మన ధర్మాన్ని వ్యతిరేకించడం కానీ, మన దేవుళ్ళని తిట్టడం కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి? హిందువులకు హిందుత్వం మీద అవగాహన లేక వస్తున్నాయి. అదే మీరు సాధన చేసి మీరు సాధన మార్గంలో ఉంటే మీరు ఆన్సర్ చేయరాదా? మీరు చెప్పరాదా? అదేగా మేము క్వశ్చన్ చేస్తున్నాం కదా, మా ధర్మాన్ని ఎందుకు నాశనం చేయడానికి వస్తున్నారు? మీ ధర్మాన్ని ఎందుకు నాశనం చేయాలి? నా ధర్మం అంటే ఏంటిది అని చెప్పి అడగాలి ఏ గురువు దగ్గరైనా. నా ధర్మం అంటే ఏంటిది, నా పరంపర ఏంటిది, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది, నాకు ఏముంది అసలు, నేను ఎందుకు ఇట్లా వచ్చినా, ఇవన్నీ ఎంతవరకు నిజం, ఎంతవరకు దీని సైన్స్ ఏంటిది, రియాలిటీ ఎంత, ఫేక్ ఎంత అన్వేషించాలే. కానీ మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు దీని మీద మీకు అవగాహన లేనప్పుడు? మేము ఖచ్చితంగా అవగాహన అంటే మాకు అవగాహన ఉంటే మేము చెప్తాను. ఏం అవగాహన? మీరే అంటారు మీ గురువు లేరని చెప్పి. గురువు ఉంటేనే అవగాహన, మా అంతా మాకు అవగాహన పెంచుకుంటాం కదా. ఇప్పుడు మీరు సాధన చేయండి, సాధన అవసరం లేదు, మాకు కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్పిరిచువాలిటీ అండి, ఇంగ్లీష్ టర్మ్ స్పిరిచువాలిటీ, స్పిరిట్ గురించిన సైన్స్ ఇది. ఆత్మ అంటే ఏంటిది? శరీరము మనసు కాకుండా థర్డ్ పార్టీ కదా. ఇప్పుడు స్పిరిచువాలిటీ అన్నప్పుడు ఆధ్యాత్మిక తపస్సులు అవన్నీ మీరు గురువులు చేస్తే బాగుంటుంది. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఈ ఆధ్యాత్మిక అన్నప్పుడు ఆత్మ అన్నప్పుడు ఆత్మకి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఉండే సైన్స్ దానికి ఉంటుంది. కానీ అది దాని మీద మీరు ట్రైన్ కానప్పుడు, మీకు అవగాహన లేనప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది దాని గురించి? అదే స్వామీజీ, అవన్నీ మీకు ఉండాలి నాలెడ్జ్, మాకేముండాలి? నాలెడ్జ్ కాదు నేను అనేది కూడా నాకు ఉన్నది నాలెడ్జ్ కాదు, నాకు ఉన్నది అటైన్మెంట్. నేను ఒక స్థితిని పొందిన. ఇప్పుడు మీరు దీని మీద కంక్లూజన్కి రావాలన్నా కూడా మీరు సాధన చేయాలి కదా. అవసరం లేదు, సాధనలో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ముకు పోరు, జిమ్ చేయరు, కానీ జిమ్ ట్రైనర్ మీద మనం కామెంట్ చేస్తే అది వ్యాలిడా? ఎస్పెషల్లీ పబ్లిక్కి ఒక 10 మంది చూసేటప్పుడు. జిమ్ ట్రైనర్ దీనికి సంబంధం ఏమైనా స్వామి? నేను ఒక్కటి చెప్తూ, నేను జిమ్ శరీరంకి కదా ఒక్కటి కదా స్వామి. ఇప్పుడు మన అమ్మ నాన్న ఉంటారు, మన అమ్మ నాన్న తిడితే నేను ఆల్రెడీ ఆధ్యాత్మిక ఇవన్నీ తీసుకొని మా అమ్మ నాన్న తిడుతున్నావు అని మనం అడుగుతామా? ఏంటిది? మీ అమ్మ నాన్న తిడితే చెప్పండి. మీ అమ్మ నాన్న తిడితే, ఇప్పుడు మా అమ్మ నాన్న ఎవరైనా తిడితే నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని ఇవన్నీ ఎత్తేనే ఎందుకు తిడుతున్నారా అని అడగడానికి క్వశ్చన్ ఉంటుందా? మీ అమ్మ నాన్న నుంచి మీరు వచ్చిర్రు, వాళ్ళు మీ తల్లిదండ్రులు కాబట్టి మీరు అడుగుతారు. మీకు ఒక ఉంది, అదే అంటున్నా, నాలెడ్జ్ ఉంది. అదే అంటున్నా. వాళ్ళు తిడితే కూడా మీరు ఏమంటారు? ఎందుకు తిడుతున్నారు ఫస్ట్ అడుగుతారు. తిట్టిన తర్వాత ఈ రీజన్ కోసం తిడుతున్నా అన్నప్పుడు మీ ఓన్ మదర్ ఫాదర్ కాబట్టి మీకు తెలుసు వాళ్ళు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి, దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్తారు. అదే నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆ అవతల వ్యక్తి కనుక నాకు మీ అమ్మ తెలియదు నాన్న తెలియదు కానీ నేను తిడతా అన్నప్పుడు మీరు ఆన్సర్ చెప్పరా? తెలియదు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా కంక్లూడ్ చేస్తున్నావు అని చెప్పి అంటారు కదా.
అట్లా నేను అంటున్నా. నేను అదే అంటున్నా, నా ధర్మాన్ని అవగాహన చేసినప్పుడు నీ ధర్మం నువ్వు ఎందుకు పాటిస్తలేవు? ఫస్ట్ నువ్వు ధర్మం నువ్వు ధర్మంలో ఇంక్లూడ్ అయినా అనుకుంటున్నావు? ధర్మాన్ని మనం ప్రేమించడం గౌరవించడం అనేది లోపల ఉంటది, మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. మన అమ్మా నాన్నలను ప్రేమించడం లోపల ఉంటది. అవును, అంతే కదా. మరి దానికోసం సపరేట్ ట్రైనింగ్ ఇవన్నీ అవసరం లేదు. ట్రైనింగ్ అది మీ తప్పు అంటున్నా కదా. ఇప్పుడు ఏ గురువులు కానీ, శివుడు కానీ, మన పరంపర కానీ, ధర్మం అన్నది కానీ, గుళ్ళు ఉన్నాయి కానీ దేని కొరకు? మిమ్మల్ని ఆధ్యాత్మిక వైపు తేవడానికే కదా, దాంట్లో సపోర్ట్ కోసమే కదా. ఇంట్లో కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. గుడి ఎందుకు తయారు చేసినాం? ఈజీగా కావాలి, ఈజీగా సాధన కావాలనే కదా. గురువు అనేది ఎందుకు? ఈజీగా సాధన. పుస్తకాలు ఎందుకు? భగవద్గీత ఎందుకు? ఇవన్నీ ఉన్నాయి దేనికి? మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తిప్పడానికి కదా. ఇప్పుడు ఆధ్యాత్మికత వైపు మీరు వెళ్ళకుండా, ఆధ్యాత్మికత మీద అవగాహన లేకుండా దాని మీద మీరు ఎట్లా కంక్లూడ్ చేయగలుగుతారు ఇది ఇంతే అని చెప్పి? మేము దేవుళ్ళ దగ్గర పోయేది ఒక్కటే, రెండే పోతాం. ఒకటి నమ్మకం, ఒకటి మనకు దేవుడి దగ్గర నుంచి కొంచెం ఎంతో కొంత పాజిటివిటీ కోసం పోతాం. అంతేగాని పాజిటివ్ ఏంటిది? పాజిటివ్ ఇట్లా వైరా? పాజిటివ్ అనేది మీకు ఏమైనా ఫిజికల్ ఆబ్జెక్టా? నాన్ ఫిజికల్ ఎనర్జీ కోసమే కదా మీరు పోయేది. నాన్ ఫిజికాలిటీ కోసం, స్పిరిచువాలిటీ కోసమే కదా మీరు పోయేది. అయితే స్వామీజీ స్పిరిచువాలిటీ కోసం కాదా? ఒక్క స్వామీజీ చెప్పండి. ఇప్పుడు చాలా మంది హిందువులు స్పిరిచువాలిటీ అవన్నీ కాదు, దేవుని మీద ఒక నమ్మకం, దేవుడు ఎంతో కొంత మనకు మంచి చేస్తాడు నమ్మకంతో మనం దేవుని దగ్గర అండి. ఇప్పుడు మీకు అదే అంటున్న ఒక్క విషయం, వాళ్ళ పైన ఎలాంటి దాడులు జరిగినా, గుళ్ళపైన దాడి చేసినా అలాంటివి మేము ఏమనుకున్నాం అంటే, హిందూ ధర్మాన్ని ఎవరైనా నాశనం చేస్తే, ఎవరన్నా ధర్మాన్ని తప్పుతో పట్టిస్తే వాళ్ళని అడగడానికి మేము రైట్ మాకున్నది, అదే అడుగుతున్నాం. నేను ఏమంటున్నా, మీరేం చెప్తారంటే నేను కూడా ఒక హిందువునే, సాధన చేసినా చేయకపోయినా నాకు అడిగే రైట్, నీకు అడిగే రైట్ ఉంది. మరి కానీ ఇది ఇంతే అని చెప్పే రైట్ ఉందా? ధర్మంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇంతే అని ఎప్పుడు చెప్పలేదు కదా మీరు అంటారు కదా. నేను ఏమన్నా దొంగ స్వాములు అనవసరం, నేను ఏమంటున్నా దొంగ స్వామి అని చెప్పి మీరు ఎట్లా చెప్తారు అంటున్నాను నేను. ఇప్పుడు క్రిస్టియానిటీలా ఒకటి ఉన్నది, ఏం చెప్తారంటే గర్భం తీసుకురావడం కానీ, నేను కిడ్నీ రాళ్ళు కరిగిస్తా కానీ, హత్య అంటే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్తారు. అవి నిజంగా అయిపోతాయా? దాంట్లో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ మనకు బయట కనిపించేటి అన్నీ అవుతున్నట్టు అని చెప్పి కాదు, అవి కూడా నిజమైతే అంటారు. ఆధ్యాత్మిక శక్తితోని ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు ప్రాబ్లం అనేది శరీరం రకంగా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కడుపు నొప్పి ఉంది, లేదా తలనొప్పి ఉంది. మీరు ఓవర్ ఈటింగా, లేదా న్యూట్రిషనా, లేదా మీరు తీసుకున్న నిద్ర లేకపోవడమా, రకరకాల ఫిజికల్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎనర్జీ ఫ్యాక్టర్స్ వల్ల, బ్లాక్ మ్యాజికా, నెగిటివ్ ఎనర్జీయా, లేదా ఇంకేదైనా ఎనర్జీ ఇష్యూస్ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఎప్పుడైతే నాన్ ఫిజికల్ వల్ల అవుతుందో, ఈ ఎనర్జీ వల్ల అవుతుందో, అప్పుడు ఎనర్జీని సెట్ చేసినప్పుడు ఈ ఫిజికాలిటీ సెట్ అవుతుంది. అలాంటి రీజన్స్ వల్ల వాళ్ళకి గర్భం కానీ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే, వీళ్ళు జీసస్లో కూడా పవర్ ఉంటుంది. జీసస్ కూడా దేవుడే. మనం ఒక్కలమే, మన శివుడు ఒకటే దేవుడు కాదు, అందరు కూడా దేవుడు, అందరు కూడా దివ్యత్వం పొందిన వాళ్ళే. జీసస్ కూడా తపస్సు చేసిండు, వెంకటేశ్వర స్వామి తపస్సు చేసిండు, సాయిబాబా తపస్సు చేసిండు, జీసస్ కూడా తపస్సు చేసిండు. ప్రతి ఒక్కరు తపస్సు చేసి వచ్చిన వాళ్ళే. నేను కూడా తపస్సు చేసి వచ్చిన. మీరు కూడా తపస్సు చేస్తే మీరు కూడా ఆ పాయింట్కి రావచ్చు. మీకు పేరు ఉంటే తర్వాత మీరు ఉందాం అనుకుంటే. అట్లా ఈ నాన్ ఫిజికల్ ప్రాబ్లమ్ని నాన్ ఫిజికల్ ఎనర్జీతో క్లియర్ చేసినప్పుడు ఆ ఫిజికాలిటీ అనేది సెట్ అయిపోతుంది. ఆ చర్చ్లో చదివి హీలింగ్ అది, అదొక హీలింగ్ సెషన్ అది. మీరు అటెండ్ అయ్యి సరే దాని మీద కామెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సరే వాళ్ళ మీద మనం ఏదో అంటున్నాం అనే ముందు మనం అట్లీస్ట్ ఆ సెషన్ అటెండ్ అయినామా, మనం అనుభవించినామా, దాన్ని అనుభవించింది మనం ఎట్లా చెప్తాం అది ఫేక్ అని చెప్పి? ఫేక్ అంటే మీరే ఒరిజినల్గా వీడియోలతో సహా దొరుకుతాను కాబట్టి ఫేక్ అని చెప్తాను. అదే అంటున్నా అండి. మీరు వీడియోని చూసేసేసి ఇప్పుడు వీడియోలో నేను పెయిడ్ యాక్టర్ని పెట్టుకుంటా, పెయిడ్ యాంకర్ని పెట్టుకుంటా. లేదు బ్రదర్ నాకు గురించి ఎక్కి నేను ఇట్లా జేబులో నిమ్మకాయ పెట్టుకొని తీయంగానే ఇది నా చేతిలోకి పడింది అన్నట్టు నటించు అని చెప్తా. డబ్బులు ఇస్తా అంటే మీరు కాకపోతే వేరే వాళ్ళు ఎవరు మనకి చేయరా? అట్లా యాక్టింగ్ చేయరా? ఒక్క నిమిషం స్వామి, ఇప్పుడు నా మీద నెగిటివ్ ఎనర్జీ ఉందా? ప్రతి మనిషిలా ఒక లెవెల్కి తగ్గట్టు ఉంటూనే ఉంటుంది. అది లెవెల్కి మించి దాటినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది, వైరస్లు ఉంటాయి. కానీ ఏమైపోతుంది, అదొక లెవెల్కి అయినప్పుడు, అదొక పాయింట్ దాటి మనకి డ్యామేజ్ అయ్యే పాయింట్ వచ్చింది అన్నప్పుడు అది అట్లా అయిపోతుంది. అట్లనే నెగిటివ్ ఎనర్జీ కూడా ప్రతి మనిషి శరీరంలో కొంత ఉంటుంది. లిమిట్లు ఉంటే ఏం కాదు. ఎవ్రీడే మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా, నేను మీతో మాట్లాడుతున్నందుకు, మిమ్మల్ని కలుస్తున్నందుకు కూడా నేను కొంతవరకు నేను దాన్ని నాకు ట్రాన్స్ఫర్ అవుతూ కూడా ఉంటుంది. ఎవరిని కలిసినా, భక్తుని కలిసినా కూడా. కానీ ఎందుకు, నేను నాకు దాంట్లో ట్రైన్ ఉన్నా కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసుకుంటాను, నేను క్లియరెన్స్ చేసుకుంటాను. అట్లా అది ఓవర్ డోస్ అయినప్పుడు జీవితం ఖరాబ్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్లో పడిపోతాడు మనిషి. బాధ, దుఃఖము, దిక్కు తెలియని స్థితి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అవి మళ్ళీ నిర్మూలన చేసినప్పుడు
మళ్ళీ అవకాశాలు దొరకడం, మళ్ళీ అన్ని పనులు జరగడం, మళ్ళీ ఒక స్టేబుల్ పాయింట్కి రావడం అన్నది జరుగుతుంది. దీని కొరకు పబ్లిక్ అప్రోచ్ అవుతారు. దానికి నేనేం చెప్తున్నాను, ఆశ్రమం కట్టుకోవాలి, నా ఖర్చులు ఉన్నాయి, ఏది ఫ్రీగా కాదు, నేను ఉండే సమాజంలో కాబట్టి నేను డబ్బులు అనేవి అడుగుతున్నా. నేను ఒక జెన్యున్గా నేను పని చేసిన టైం పెట్టినా కదా, అందుకొరకు నేను మనీ అనేది అడుగుతున్నా. తప్పేముంది? ఓకే స్వామి, ఇప్పుడు మీరు ఆశ్రయం కోసం మనీ అందులో ఉన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో, నేను ఆశ్రమం కాదు, ఏ మనిషి అయినా కూడా అతను ఒక పని చేస్తుండు, అతను ఒక సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ ఇస్తుండు అన్నప్పుడు అతని చార్జ్ చేయడంలో తప్పేముంది? నేను ఫ్రీగా అడుగుతున్నానా? ఫ్రీగా అడుగుతున్నారు, అది పక్క పెడితే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఎంతో కొంచెం అమౌంట్ తీసుకుంటారు. అవును, ఇప్పుడు సరే ఆయనకు న్యాయం జరుగుతుందా మరి మీ వల్ల? 100% జరుగుతుంది. నేను చేస్తా, నాతో అన్ని పనులు అయితే నేను చెప్పా. ఓకే, నాకు నా ఏరియా ఆఫ్ స్కిల్, ఇప్పుడు ఎంతోమంది ఋషులను తీసుకోండి, పూర్వం ఋషులను తీసుకోండి, వాళ్ళకి పొందినా కూడా వాళ్ళకి ఒకటి 2 3 పొందుతారు మెజారిటీ పీపుల్. అట్లా నేను పొందిన వాటితోని నేను చేయగలుగుతా, నేను చేయగలుగుతా. బిజినెస్ డెవలప్మెంటా, నేను ఇన్స్పెక్షన్ చేసినా అవుతుంది అంటే అవుతుంది. బ్లాక్ మ్యాజిక్ రిమూవలా ఉందా, అవుతుందా అంటే అవుతుంది. కానీ మీరు ఎక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ కావాల్సింది చేసేసుకొని ఫ్రాక్చర్ చేసుకొని నా దగ్గరకు వచ్చి ఇది అవుతుందా మీరు స్వామీజీ చేయాలి అంటే నేనేం చేస్తాను? డాక్టర్ చేస్తాడు అది. మీరు బ్యాక్ పెయిన్ ఉంది, మీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా దీంట్లో మాకు స్కానింగ్లు ఏం వస్తలేదు, ఏం చేసినా ఏం కనిపిస్తలేదు, ఇదేంటిది మరి అన్నప్పుడు కదా మనం నాన్ ఫిజికల్ ఎలిమెంట్ గురించి పోతాం. ఫస్ట్ ప్రాక్టికల్గా అయితే చూసుకోవాలి కదా ఏది చేసినా కూడా. మరి ఫస్ట్ ఎందుకు ప్రీఫిక్స్డ్ నోషన్తో ఉంటారు? ఒక మనిషి వచ్చిండు, వాళ్ళు ఎస్పెషల్ యూత్ ఒక కాదు, నేను ఎక్కడి నుంచో రాలే, నేను ఇదే నేను ఒక తెలుగు వ్యక్తినే, నా మదర్ టంగ్ తెలుగువే, సరే నేను నేర్చుకున్నంత నార్త్ ఇండియా అయినా వాటెవర్ కాశీ అయినా ఏదేమైనా కూడా తెలుగు మాట్లాడగలుగుతా. ఇప్పుడు మన వ్యక్తి ఒక ఆయన ఇట్లా పొంది వచ్చిన అన్నప్పుడు అవునా మరి ఏం పొందినో, ఎట్లా పొందినో, ఇదేంటిది, దీంతో సమాజానికి ఏం ఉపయోగం, దీంతో ఎట్లా మనం దీన్ని లాపడచ్చు అని చెప్పి ఆలోచించుకోవాలి. కానీ వీని వైరల్ చేయాలి, వీని ట్రోల్ చేయాలి, వీని ఏదో అయ్యేటట్టు చేయాలి అని చెప్పి, బిజినెస్ డ్యామేజ్ చేయాలని చెప్పి ఇంటెన్షన్తో యాంకర్లు ఎందుకు కూర్చుంటారు? మిమ్మల్ని అనట్లేదు, టోటల్ తెలుగు కమ్యూనిటీ యాంకర్స్తో అంటారు. ఎందుకు మీరు కూర్చోవడమే, ఇంటర్వ్యూలో కూర్చోవడమే ఏదో ట్రోల్ చేయాలి అన్న ఇంటెన్షన్తో ఎందుకు వస్తారు? సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి ఎందుకు రావట్లేదు? ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు ఏదైనా మనకు అక్కడికి వచ్చే తెలుస్తుందా అని చెప్పి చూడొచ్చు. కానీ ఎక్కడ దొరుకుతాడు? ఈ క్లియర్గా పెడతాడు వీడియోలో 00 ఈ మినిట్ దగ్గర ఇది ట్రోల్ పాయింట్, ఇది అట్లా ట్రోల్ పాయింట్, అది చేద్దాం ఇది చేద్దాం. ఎందుకు మీరు ఆ ఇంటెన్షన్తో ఎందుకు పోతారు? సరే మేము ట్రోల్ చేస్తామనే ఉద్దేశం మీ దగ్గర ఉన్నా కదా, అవును. మీరెందుకు ట్రోల్ అవుతున్నారు? నేను ట్రోల్ అయ్యేది కూడా నేను ట్రోల్ అవుతున్నా అని ప్రాబ్లం లేదు. ట్రోల్ చేయాలన్నా కూడా వీడియో ఉండాలి కదా స్వామి. మీరు ట్రోల్ కానీ కారణం ఎందుకు? కారణం ఏంటంటే నీకు కూడా చెప్పాను స్వామి, తమని తాము ఆన్సర్ చెప్తా, క్వశ్చన్ అడిగారు కదా, తమని తాము హిందువులు అనుకునే వాళ్ళు ఒకరు, నిజంగా హిందుత్వం మీద అవగాహన ఉన్న వాళ్ళు కొందరు. వాళ్ళకి తెలుసు నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు అనేది వాళ్ళకి తెలుసు. ఈ ఆధ్యాత్మిక స్థితులు, ఈ దివ్య లోకాలు కానివ్వండి, ఈ వాట్ ఎవర్ నేను చెప్పిన అటైన్మెంట్ ఇది ఉందా లేదా అని చెప్పి వాళ్ళకి తెలుసు. సో వాళ్ళే నాకు సపోర్ట్ చేయడం కానీ అంతో ఇంతో కానీ, నేను వాళ్ళ సపోర్ట్ చూసుకొని నేను ఇంకోసారి వస్తున్న ఇంటర్వ్యూకి. సరే అవగాహన లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అవగాహన వస్తుంది అట్లా అని చెప్పి మీరు కూడా ఈ అవగాహన మీరు తెచ్చుకోవాలి, 10 మందికి కష్టపడి ఇవ్వాలి. కానీ ఇంకా ట్రోలింగ్ చేయాలని చెప్పి ఏదో దొరకబడదామని చెప్పి ఎందుకు మిమ్మల్ని అనట్లేదు, పర్సనల్ అనట్లేదు. మీ అందరు యాంకర్లు, నేను పోయిన యూట్యూబ్ ఛానల్స్ అందరిని అంటున్నాను, అందరు యాంకర్లు కూడా ఎందుకు అట్లా కూర్చుంటారు? ఇట్లా కూర్చున్న యాంకర్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆడియన్స్? ఒకటి స్వామి, ఇప్పుడు సపోజ్ మంచి చేసే స్వామి ఎవరైతే ఉంటారో, అవును, ఇప్పుడు సపోజ్ ఆ స్వామిని ట్రోల్ చేయం, మేము ట్రోల్ చేయకపోతే నెగిటివ్ కామెంట్స్ చేయం. నేనేం చెడు చేసిన? ఇప్పుడు చిలుకూరు బాల నేనేం చెడు చేసిన? ఇప్పుడు సరే నేను మంద అయినా, నేను తాగుతా, నేను నాన్ వెజ్ తింటా, దాంతో తప్ప మీరు తింటలేరా, తాగుతలేరా? నువ్వు మందు తాగినవు, సిగరెట్ తాగినావు అంటే ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటారు? ఒక జ్ఞానం నేర్చుకుంటాం, జ్ఞానం ఇస్తలేనా? మంచి నేర్చుకుంటాం, మంచి చెప్తలేనా స్వామి? అంతేగాని ఒక నిమిషం, మీరు డైరెక్ట్ తాగుతా అది అనేది ఇప్పుడు ఒక స్వామీజీ అనేది ధర్మానికి విరుద్ధమే కదా? ఎందుకు విరుద్ధం అండి? విరుద్ధం కాదా? విరుద్ధం కాదు. ఎందుకు విరుద్ధం? ఇప్పుడు మీ ఎంతో మంది గొప్ప స్వామీజీలు చెప్పారు కదా. అవును, ఎవరు చెప్పారు? ఆల్కహాల్ కానీ ధూమపానం, ఆరోగ్యం, ఇవన్నీ కొంచెం ఉంటాయి కదా మీకు. జెన్యున్లీ ఆల్కహాల్ అన్నది ఇట్స్ అ పవర్ఫుల్ థింగ్. కానీ దాన్ని మెడిసిన్ లాగా వాడుకోవచ్చు, పాయిజన్ లాగా వాడుకోవచ్చు. మీరు దాన్ని కరెక్ట్ పద్ధతిలో పూజ చేసి తాగినప్పుడు అది ఎంతో మీకు ఔషధం లెక్క పనిచేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు అందరు స్వామీజీలు, అయ్యగారు, పూజారులు తాగొచ్చు, తినొచ్చు, ఏం కదా? లేదు, అఘోరాలు తాగొచ్చు, తినొచ్చు. అఘోరా మార్గంలో ఉండే వాళ్ళు తాగొచ్చు, తినొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. హిమాలయాల్లో అఘోరాలకు ఈ మందు ఇవన్నీ ఎడ దొరుకుతాయి? దొరికితే తాగుతారు వాళ్ళు.
ఇప్పుడు నాకు 10,000 కోట్లు కావాలండి, నాకు 10,000 కోట్లు ఉంటే మీ ఇంటర్వ్యూకి వచ్చి నేను టైం అనేది వేస్ట్ చేసుకుంటా, నా ఆశ్రమంలో నేను ట్రైనింగ్ చేసుకుంటా. అట్లా వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళు తాగుతారు, నాన్ వెజ్ అవకాశం ఉంటే తింటారు. ఇప్పుడు మీరు మామూలుగా అఘోరాలు అయితే తాగొచ్చు, ఏం కాదంటున్నారు అంతేనా? అవును. వెజ్ ఉన్నంత మాత్రాన అతను ఎంటర్టైన్మెంట్ అని కాదు, నాన్ వెజ్ ఉన్నంత మాత్రాన ఎంటర్టైన్మెంట్ కాదని కాదు. దాంట్లో సక్సెస్ కావాలి. ఇప్పుడు 6 ప్యాక్ అండి, ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ 6 ప్యాక్. వెజ్తోని 6 ప్యాక్ తెచ్చే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్తోని కూడా 6 ప్యాక్ తెచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దాంట్లో వెజ్ నాన్ వెజ్ అనేది ఫ్యాక్టర్ కాదు కదా. మీరు హార్డ్ వర్క్ చేసిరా, మీకు నిజంగా ప్యాషన్ ఉందా సబ్జెక్ట్ మీద, మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు అది పొందుతారు. అయితే ఇప్పుడు ఉపవాసాలు చేసే వాళ్ళు కొంతమంది మామూలుగా భక్తి భావంతో ఉంటారు కదా, వాళ్ళు తాగదు తినద్దు అంటారు కదా. అవును. అదేనికోసం మరి? అది బాడీ క్లీనింగ్ కోసం, ఎనర్జీ క్లీనింగ్ కోసం, మైండ్ క్లీనింగ్ కోసం, వాళ్ళు అనుకున్న పని మేనిఫెస్ట్ కానీ కోసం, రకరకాల రీజన్స్ కోసం ఉపవాసం అనేది ఉంటారు. ఇప్పుడు మీరు స్వామీజీ అదే పాత్రలో ఉన్నారు కదా. అవును, నేను గురువుని అంటున్నా. స్వామీజీ వేరు, సాధకులు స్వామీజీలు కావచ్చు, గురువులు కూడా స్వామీజీలు కావచ్చు. కానీ ఆధ్యాత్మికత పొందుతేనే అతను స్వామీజీ. స్వామీజీ బట్టలు వేసు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ప్రజెంట్ ఉన్నారు. మీరు ఏం చేస్తారు? మన జిమ్ ట్రైనర్ వేసుకునే హుడీ వేసుకుంటారు, జిమ్ ట్రాక్ వేసుకుంటారు. ఇప్పుడు మీరు జిమ్ ట్రైనరా? కాదు కదా. మీరు హుడీ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా మీరు జిమ్ ట్రైనర్ కాదు కదా. మీ వృత్తి యాంకర్ కదా. మీరు ఎప్పుడు జిమ్ ట్రైనర్ అవుతారండి? మీరు జిమ్కి పోయి ఆ విద్య నేర్చుకొని దానిలో సక్సెస్ అయ్యి మీరు వాట్ ఎవర్ అదేదో క్వాలిఫికేషన్స్ పాస్ అయినప్పుడు మీరు ఆ ట్రైనర్ అవుతారు. ఇప్పుడు వేరే వాళ్ళు డ్రెస్ వేసుకొని జిమ్ ట్రైనర్ లేక నటిస్తారు కదా అని అంటే అది కరెక్టా? అట్లా అని చెప్పి ప్రతి ఒక్క ప్లీజ్ రండి. ఇప్పుడు అట్లా అని ప్రతి ఒక్కరు ఎవరైతే హుడీ వేసుకుంటారో, జీన్స్ వేసుకుంటారో, వీళ్ళందరూ కూడా నేను వేసుకునే వాళ్ళందరినీ మీరు ఫేక్ అని చెప్తే కరెక్ట్? స్వామీజీ దానికి సంబంధం లేదు. ఇప్పుడు నీ బట్టలు నేను వేసుకుని స్వామి గెటప్ వేయచ్చు. అవును. జిమ్ చేసినోడు మాత్రం గెటప్ వేయలేడు కదా. జిమ్ బాడీ ఉంటేనే జిమ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది కదా. సరే అండి, నేను కాదనట్లేదు, దానికి సంబంధం లేదు. చాలా మందికి కూడా బాడీ ఫ్యాట్ ఉంటుంది, అవునా? సరే, బాడీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా పైన ఏమన్నా టైట్ డ్రెస్సెస్ వేసుకొని స్టమక్ కొంచెం లోపల కనుక్కొని పెట్టుకుంటే అట్లా అపియరెన్స్ షో కొట్టచ్చు. అట్లా అప్పుడు వాళ్ళు నిజంగా జిమ్ ట్రైనర్స్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు జెన్యున్గా చూసినట్టయితే మీ పక్కన దగ్గరలో జిమ్కి వెళ్ళి చూడండి, జిమ్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక వాళ్ళ డైట్ మెయింటెనెన్స్ చేయరు. వాళ్ళ డబ్బులు లేక, ఆ తిండి తినే అంత డబ్బులు కూడా లేక, వాళ్ళ ఫ్యామిలీ ఉండడం వల్ల వాళ్ళ బల్క్ మెయింటైన్ చేయరు. సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు జెన్యున్గా ట్రైనర్స్, వారు వేరే వాళ్ళని తయారు చేయగలుగుతారు. వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటే వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మీ టార్గెట్ 10,000 కోట్లు కదా. అవును, 10,000 కోట్లు జనాల దగ్గర నుంచి తీసుకోవాలి. జనాల దగ్గర నుంచి తీసుకోవాలి, దొబ్బేయాలి, దొంగతనం చేయాలని కాదు. అదే నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నేను రకరకాల బిజినెస్లు చేసి నేను సంపాదించుకుంటా 10,000 కోట్లు అనేటిది. ఒక్క నిమిషం స్వామి, టార్గెట్ 10,000 కోట్లు కదా. 10,000 కోట్లు నాకు అవసరం ఉంది. ఒక నిమిషం స్వామి, 10,000 కోట్ల టార్గెట్ ఉన్నది కదా. మీరు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శివుని దర్శనం అయింది, శివుని కలిశానని చెప్పారు కదా. అవును, నేనే కాదు, ప్రతి అఘోరా కూడా శివుని దర్శనాలు అయితే. నేను శివునితో దీక్ష పొందినా, నువ్వు అఘోరా హెడ్ పరంపరగా ఉండు, నీకు పవర్ ఇస్తా, ఇట్లా తీసుకో, దీన్ని ఇట్లా వాడుకో అని చెప్పి నేను పొందిన దాన్ని. శివుని దర్శనం అయినప్పుడు అప్పుడు శివుని అడగచ్చు కదా 10,000 కోట్ల వరం. శివుడు కానీ, గురువు కానీ, నేను కానీ, నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా శివుడు ఇవ్వలేడా 10,000 కోట్ల వరం? స్పైడర్ మ్యాన్ సినిమాలో కోట్ ఉంటుంది, కొటేషన్లో ఫస్ట్ స్పైడర్ మ్యాన్ సినిమాలో ఆయన పీటర్ వాళ్ళ అంకుల్ చనిపోయినప్పుడు ఏం చెప్తాడు? విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటాడు. అట్లనే ఏ మనిషికి శక్తులు వచ్చినా కూడా ఆ శక్తులతోనే ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఒక లెవెల్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయి. శక్తుల్ని మంచి కొరకు వాడితే మంచిది, మీకు చెడు జరిగినా అది మంచి అయ్యేటట్టు అయిపోతుంది, ప్రకృతి వేసేస్తుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేయడానికి ఉండదు. ఏ శక్తులు కూడా తన స్వతహా ఆ పర్సన్ వాడుకొని కూడా ఉండదు. బయట వేరే వాళ్ళు నడిపే వాళ్ళు రకరకాల స్వామీజీలు కూడా వాళ్ళు ఎందుకు భక్తుల కోసం వాళ్ళ శక్తులు లేకనా? శక్తుల్ని ప్లేట్లో పెట్టుకొని తినడానికి కాదు, వాళ్ళ పర్సనల్ వాడుకోనికి ఉండదు. వేరే వాళ్ళకి మంచి చేసి వాళ్ళు ఏమైనా ఇస్తేనే దాన్ని ఏమైనా తీసుకొని వీళ్ళ జీవితం వీళ్ళు గడుపుతూ ఉంటారు. అయితే బయట జనాలు మిమ్మల్ని 2 రకాలు అనుకుంటారు. అవును, ఏంటిదని చెప్పన్నా, స్వామీజీ నువ్వు శివుని కలిసిన ఒకటి, శివుని కలిసినప్పుడు బయట జనాలు అనుకుంటారు ఒకటి అనుకుంటారు. ఏమనుకుంటున్నారు మ్యాక్సిమం, అరే ఈ శివుని కలిసినప్పుడు మరి ఇంకా మంచి లైఫ్ నడుపుకోవచ్చు కదా, 1000 కోట్లు అన్నీ నడుపుకోవచ్చు కదా, ఇదంతా ఎందుకు? అదే చెప్తున్నా అండి, శివుడు మీకు ఆధ్యాత్మికత ఇస్తాడు. అమ్మవారి ఇచ్చేటి కొన్ని ఉంటాయి, శివుడు ఇచ్చేటి కొన్ని ఉంటాయి. ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కటి ఇవ్వగలుగుతారు, వాళ్ళకి ఆ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నేను కూడా అన్ని ఇస్తా అంటలేను కదా. నేనేం చెప్తున్నా, బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ నాతో అవుతుంది, నేను అమ్మవారితో పొందిన. వేరే వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ జాతకాలు చేంజ్ చేయడం అది నాతో శివునితో పొందిన. ఇప్పుడు ఇట్లా పూర్వపు యోగులు ఎన్నో పొందిర్రు. కొందరు యోగులకి ప్రాప్తి సిద్ధి ఉండే. వాళ్ళు ఎట్లా ఏ కోరికంటే మనుషుల కోరిక అయ్యేటట్టు చేస్తా అనేటోళ్ళు కూడా ఉండే. నేను అది కాదు,
నేను అంత పవిత్రంగా అంత కష్టం నేను వల్లే కావచ్చు, నా కష్టానికి ఇంతే వచ్చింది, నేను 100% ఇచ్చిన నాకు తెలుసు. సో నాకు ఏముంది మళ్ళీ ట్రైన్ అయ్యి మళ్ళీ ఇంకా పొందుదామని అనుకుంటాను నేను. జనాలు అయితే అట్నే అనుకుంటారు. జనాలు అనుకునే వాళ్ళు కూడా హిందుత్వం మీద అవగాహన లేని వాళ్ళు అనుకుంటారు. హిందుత్వం మీద అవగాహన ఉండే హిందువుని అడగండి, నిజం అబద్ధం అడగండి, సాధన చేసిన అడగండి, జెన్యున్గా పోయి ఆఫ్ కెమెరా అడగండి, ఆన్ కెమెరా కాదు ఆఫ్ కెమెరా బంద్ చేసి ఇట్లాంటి నిజంగా ఉంటాయని చెప్పి మీరు సర్వే తీయండి. అట్లా అట్లా ఒక 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 సెన్సెస్ తీసుకోండి. స్పిరిచువాలిటీలో ఉండే వాళ్ళు చెప్పేటి ఏంటి, స్పిరిచువాలిటీలో లేని వాళ్ళు చెప్పేది ఏంటిది, దీని ఒక అనాలిసిస్ ఒక స్టాటిస్ లెక్క షీట్ లెక్క తీసుకోండి. అప్పుడు అర్థమవుతుంది మీకు నిజమైంది అబద్ధమైంది. బ్లైండ్గా ఎందుకు కంక్లూడ్ చేస్తారు? బ్లైండ్గా నా బిజినెస్ ఎందుకు డ్యామేజ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తారు? బ్లైండే కాదు స్వామి, ఎవరైనా కూడా. ఇప్పుడు నేనున్న స్వామీజీ మామూలుగా శివుడు నాకు ఈ అవుపిచ్చిండు అంటే అది మామూలుగా ఒక వీడియో చూపెడితే తప్ప జనాలు నమ్మరు. నాకు వీడియో నేను జనాలు నమ్మిస్తా అంటున్నా, నేను జనాలు దేన్ని నమ్మంటున్నా? నా పనిని చూసి నన్ను అనలైజ్ చేయండి. మీకేమైనా ప్రాబ్లం ఉండి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేకపోతే వాట్ ఎవర్ ఏమైనా ఇష్యూ ఉంటే అది నేను క్లియర్ చేస్తా అని చెప్పి క్లియర్ చేయగలిగితేనే నాకు ఈ అమౌంట్ ఇవ్వండి. వాటి నేను అడ్వాన్స్ అడుగుతాను, ఎందుకంటే వాళ్ళు పని చేస్తారా చేయరా అని చెప్పేసి నేను అడుగుతాను. అందుకొరకు అది నేను తప్పు చేసినట్టయితే అప్పుడు మీరు చెప్పండి, మీరు అన్నారు కదా స్వామి మీరు అన్న పని చేయలే అని చెప్పి అప్పుడు మీరు అంటే అది వ్యాలిడ్ థింగ్. కానీ ఏమనకుండా మీరు ఎట్లా చెప్తారు? కేవలం జస్ట్ నేను యంగ్ పర్సన్ని నేను లీనియంట్గా ఉంటున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నా, నేను కూడా సమాజంలో తిరగాలి అని చెప్పి ఈ రూపం పెట్టుకున్నా. నేను అఘోరా పరంపరలు ఎన్లైటెన్ మాస్టర్ అంటే నా రూపం అన్నది 21st century తట్టుకోలేదు. నేను ఫుల్ ఫ్లెడ్జ్గా పోతే ఎందుకు? మనిషి మైండ్ ఎట్లుంటుంది, తనకన్నా వేరే రకంగా ఉంటే దాన్ని నిర్మూలన చేయాలనుకుంటాడు, భయభ్రాంతులకు గురి చెంది. అర్థమైందా? అందుకొరకు నన్ను నేను కాన్షియస్గా నేను ఇట్లా ట్యూన్ చేసి పెట్టుకున్నా. డబ్బులు అనేటివి సమాజంలో ఉన్నాయి కదా, మనం కూడా అందరిలానే ఉండాలి, అంత లీనియంట్గా అంత రిలాక్స్డ్గా చిల్గా ఉంటేనే మన దగ్గర నలుగురు వస్తారు, మనం కూడా ఈజీగా తిరగలుగుతాం అని చెప్పి. నేను ఉగ్రంగా ఉండలేనని కాదు, అది అవసరం లేదు, దాంతో మనకు బెనిఫిట్ లేదు, అది వద్దు అని చెప్పేసి నేను కూల్గా ఆన్సర్ చెప్తున్నా. ఇక అట్లా కదా అని చెప్పి వీని గోచీకుతా, వీని బట్టలు ఇప్పుడు నిల్చోబెడతా కెమెరా ముంగట. మీరు వచ్చినా కూడా మీరే రీసెర్చ్ చేసి రావాలి, ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఉంది నేను అడిగే దాంట్లో ఆయన చెప్పే దాంట్లో. మేము ఇట్లా రీసెర్చ్ చేసినామండి, ఇది ఈ సైన్స్కి వేరే రకంగా ఉంది, ఈ సైన్స్కి అగెన్స్ట్ ఉందని చెప్పి మీరు చెప్పిరా? మీరు అన్నారా? పోనీ సైంటిఫిక్ అనాలిసిస్ కానీ చెప్పారు, అట్లనే ఏమన్నా వచ్చిరా? సైన్స్ కు మీరు చెప్పేది అగ్నెస్ట్గా ఉన్నది. ఒక పాయింట్ ఏం అగెన్స్ట్ ఉంది? మీరు పైలోకాలు వేరు అన్నారు కదా. అవును. స్పేస్ లో కూడా వాళ్ళు ఎన్నో తిప్పలు పడి ఎన్నో కష్టాలు పడి పోతారు. అవును. అలాంటిది ఇప్పుడు మీరు డైరెక్ట్ ఏ విధంగా వేరు పైలోకాలకు? చూడండి, పైలోకాలకు వెళ్ళాలంటే సాధన ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు. ఈ స్పేస్లోకి పోయింది కూడా నినాకములనే కదా మనం పోయింది, 1000 సంవత్సరాల కింద మనం పోలే కదా. అదే అంతకుముందు కూడా అంతకుముందు కూడా స్పేస్లోకి పోయినట్టు మన గ్రంథాలలో లేదా ఎక్కడో? అదే స్వామి, వాళ్ళు స్పేస్లకు పేరు కదా, వాళ్ళకు కూడా అదే చెప్తే సాధన అయితే పోతే అయిపోతుంది అంతా. అదే చెప్తున్నా కదా, చేయండి అంటున్నా కదా, మీరే తెలుసుకోవచ్చు అంటున్నా కదా. అట్లా నేను చెప్పింది స్పేస్లోకి పోయినా అంటలేను. ఈ రియాలిటీ కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో లోకాలు, ఎన్నో ప్లేసెస్లలో లైఫ్ అవుతుంది. మనం చూసే మనం చూసే ఇదంతా వరల్డ్ అంతా కూడా ఇది ఒక లైట్. ఇది చెప్పండి. జనాలు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ 5 లోకాలు తిరిగొచ్చిన అంటే జనాలు నమ్మనికి అంత పిక్చర్ లెక్క లేదు స్వామి. నేను నమ్మని చెప్తున్నా, మీరు సాధన చేస్తే పోతా అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరే ఉన్నారు బ్రదర్, ఆనెస్ట్గా చెప్పండి, మీరు అమెరికా వేసినా అంటారు. నేను ఏమడుగుతా క్యాజువల్గా, అమెరికా వేయరా? ఫ్లైట్లో జనరల్గా అమెరికా వేయరా? మరి అమెరికాలో ఏమేమి చూసిరంట? మీరు చెప్తారు, నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసినా, నేను అటు ఇటు చూసినా, నేను ఇట్లా పబ్కి పోయినా, క్లబ్కి అయినా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన, బీచ్కి అయినా, మయామిలో ఇది అయిపోయింది, లాస్ వేగాస్లో కసినో పోయినా, ఏదో చెప్తారు. చెప్పిరా? ఇప్పుడు నేను పట్టుకొని ఇప్పుడు నేను ఏం చేయాలి? దీని ఫేక్ అనే ముందు, ఆన్ కెమెరా ఫేక్ అనే ముందు ఒక యాంకర్ పోస్ట్లో కూర్చున్నప్పుడు నేను ఏం చేయాలి? రీసెర్చ్ చేయాలి ఫస్ట్, నిజంగా ఉందా లేదా, ఇది ఉందా, మరి దీని అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇది నిజంగా ఉంటాయా ఉండేవా మీరు చెప్పండి అని చెప్పి అనాలిసిస్. అమెరికా వేసినోని పట్టుకొని అయినా కూడా ఇట్లా ఉంటాయా లేదా అని చెప్పి చెప్తే ఒక వ్యాలిడ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆన్ కెమెరాగా లేదా కామెంట్ ఆడియన్స్ పోస్ట్ ప్లేస్లో అయినా కూడా ఉండనే ఉండదు, లాస్ వేగాసే లేదు, మయామి బీచే లేదు, అసలు అమెరికాలో ఒక డెజర్టే లేదు. ఇవన్నీ నేను అంటే ఇదే వ్యాలిడ్ పాయింటా? ఇప్పుడు జనాల దృష్టిలో ఏదైనా కూడా, ఇప్పుడు ఒక దృష్టి ఏదైనా జరిగిందని, యాక్సిడెంట్ జరిగినా కూడా సీసీటీవీ చూస్తే తెలిసిపోతుంది, అవును ఇట్లా జరిగిందని తెలిసిపోతుంది. మీరు ఇప్పుడు అక్కడ వేయింది కూడా ఇప్పుడు మీరు మామూలు చెప్పడం వల్ల జనాలు ఏమనుకుంటున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే జనాలకు కూడా ప్లీజ్ ఒకటి, మన హిందూ ధర్మంలో ఉన్న ప్రాబ్లం ఇదే. హిందూ ధర్మం మన ఇండియన్స్ ఉన్న ప్రాబ్లమే ఇదే. ఎవరన్నా ఎదుగుతుండు అంటే మనం, లేదా ఎవరన్నా ఏదన్నా అవుతుంది అన్న మంచిది ఉందంటే దాని మీద ఏదో ఒకటి చేయాలి, దాన్ని ఏదో డ్యామేజ్ చేసుడా, దాన్ని ఏదో పుల్ డౌన్ చేసుడా చేయాలి. ఇది ఎస్పెషల్ ఎప్పుడు ఇదే ముచ్చట, ఇవే మాటలు కనుక
ఒక అమెరికన్ వచ్చి మాట్లాడితే మీరు ఇట్లా బిహేవ్ చేయరు. ఒక వైట్ పర్సన్ వచ్చి ఇంగ్లీష్లో చెప్తే నేను ఇంగ్లీష్లో మాట్లాడతా, ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. అట్లా ఒకవేళ ఒక వైట్ పర్సన్ మాట్లాడి చెప్తే అవునా అలా ఇలా సార్ అది ఎలా ఉంటుంది అంటే ఇట్లా స్టీఫెన్ హాకింగ్ లేదా వాట్ ఎవర్ చెప్తే అవునా వావ్ ఈయన ప్రఖ్యాత సైంటిస్టు 4 బుక్కులు రాసిండు ఉంటాయా అండి, మరి ఆయన చెప్తున్నట్టు ఉండొచ్చేమో అంటారు. నేను మన హిందూ ధర్మంలో పుట్టి దీనిలో గురు దీక్ష తీసుకొని అటు ఇటు ఈ ఎడ్యుకేషన్ మేనేజ్ చేసుకొని నేను దీంట్లో సక్సెస్ అయితే దీని మీద మీరు Q&A అడిగితే నేను చెప్తా. కానీ మీరు ఎట్లా కంక్లూడ్ చేస్తారు ఈయన ఫేక్ బాబా? నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నా, మీరు పర్సనల్గా ఈ ఇంటర్వ్యూ అని కాదు, మీ పాత ఇంటర్వ్యూలు చూసినా వాళ్ళ Q&A కానీ అడిగే విధానం కానీ ఏది కానీ ఎంతసేపు ఆయనని డీవాల్యూ చేయాలని చెప్పి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తారు మీరని కాదు. ఇప్పుడు ఒక్కరే చేసినట్టే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను మీడియాకి ఫస్ట్ టైం వస్తున్నాను, రీసెంట్గా కొత్తగా వచ్చిన, ఈ కెమెరా ఎక్స్పీరియన్స్ కూడా కొత్తగా. ఒక్కసారి సరే ఒక్కరు కదా అని చెప్పి సరే లైట్ తీసుకున్నాను. ఇంకొకరు కదా సరే అనుకున్నా. నేను పోయిన ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క యాంకర్ కూడా ఈయనను ఏదో చేసేయాలి, ఈయన ఏదో తప్పుగా మనం బ్రాండింగ్ చేసి వదిలేయాలి అని చెప్పి ఎందుకు ఆ ఇంటెన్షన్ వస్తుంది హిందూస్లో. మళ్ళీ వాళ్ళందరూ వేరే మతస్థులు అయితే నేనేమనుకోపోతుండే వేరే వాళ్ళు అనుంటే అవును కదా వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ మతంలో వీటి గురించి అంత సైన్స్ ఇయ్యలేకపోయారు వాళ్ళు మాస్టర్స్ వాట్ ఎవర్ లిమిటెడ్ బుక్ రాయాలి కాబట్టి అని చెప్పి నేను యాక్సెప్ట్ చేస్తుండే. మీరు హిందూ మతంలో పుట్టి మిమ్మల్ని మీరు హిందూ అని చెప్పి మళ్ళీ మీరు హిందూ ధర్మ రక్షణ హిందూ ధర్మ ఇదని చెప్పి హిందూ ధర్మం అంటే ఏమనుకుంటారు మీరు? పూర్తి హిందూ ధర్మం శివుని తప్ప ఇవ్వని తెలియదు. అలా ఒక పరంపర మాత్రం నేను చేయగలుగుతాను. హిందూ ధర్మం అంటే ఏంటి అసలు? ఎన్నో పరంపరలు ఉన్నాయండి. పరమాత్మ వైపు పోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ అఘోరా, వన్ ఆఫ్ ద వే అఘోరా. ఇప్పుడు వైష్ణవం ఉంది, వాళ్ళు కాదా దాంట్లో మార్కెట్లో ఫేమ్ ఉన్నంత మాత్రాన ఎన్లైటెండ్ అని కాదు. వైష్ణవ మార్గంలో ఎన్లైట్ ఉన్నాడు ఎంతో మంది ఉంటారు, వందల మంది ఉంటారు. వాళ్ళకి లేదు, వాళ్ళకి యాక్సెస్ లేదు, సో వాళ్ళు బయటికి రాలేకపోతారు. శాక్తేయులలో ఉంటారు, శైవులలో ఉంటారు, నాగబాబాలు ఉంటారు, అఘోరాలు ఉంటారు, అన్నిట్లలో ఉంటారు, యోగాలు ఉంటారు, మెడిటేషన్లు అన్నిట్లలో ఉంటారు. మీరు ఎన్లైటెండా కాదా? అవును ఎన్లైటెండా కాదా మనం వెరిఫై చేద్దాం అనుకోవాలి. లేదు అని ఆయన ఎన్లైట్మెంట్ కాకుండా ఎన్లైట్ అని చెప్తున్నా, అరే ఈయన తప్పు చెప్తుండు అనే అంత అవగాహన మన దగ్గర తెచ్చుకోవాలి. సాధన చేసి కొంత సాధన చేసినా కూడా తెలిసిపోతుంది. అట్లా ఆడియన్స్ ఆ మెంటాలిటీకి వచ్చినప్పుడు హిందూ ధర్మం బతుకుతుంది, హిందూ ధర్మం ముంగట్టుకోతుంది. కానీ ఎంతసేపు ఎవరినో ఇచ్చేది తీయాలి, వాడిని ఇచ్చేది తీయాలి, వీని ఇచ్చేది తీయాలి అని చెప్పి ఇంటెన్షన్లా మీరు ఇష్టం ఉన్నట్టు కామెంట్లు పెట్టుడు. ఏం కామెంట్లు అవి పెట్టేటోళ్ళు? వాళ్ళకు కూడా మదర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఫాదర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పేరెంట్స్. కామెంట్ పెట్టేళ్ళు రెండు ఆలోచిస్తారు. కామెంట్ పెట్టేళ్ళు నేను కామెంట్ పెట్టినా కూడా ఈయన అబద్ధం చెప్పి ఉండవచ్చు అన్నది వ్యాలిడ్ కామెంట్. ఇది ఉండదన్నది మూర్ఖత్వం. తెలియకుండా హిందుత్వం తెలియని వాళ్ళు అట్లా అంటారు. సరే పోనీ పర్సనల్గా వ్యక్తిగతంగా కామెంట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి మంచి జరుగుతుందా? సరే హైపోథెటికల్గా నేనేం అబద్ధం చెప్పలే అనుకున్నాను, మీరు పిచ్చి కామెంట్లు పెట్టిరు, మీకు మంచి జరుగుతుందా? మీ జీవితంలో మంచి జరుగుతుందా? మీరు మళ్ళీ ఇప్పుడు నేను శివుని దీక్ష తీసుకున్నా, నేను వాటెవర్ నేను భక్తున్నా, నేను గురువునా, వాటెవర్ నేను ఉన్నా, నన్ను ఇట్లా అవమానపరిస్తే ఆన్లైన్లో రేపు మీరు శివాలయంకి పోయినా, మీరు పూజ చేసినా, పొద్దున మీరు దీప నైవేద్య అభిషేకం పెట్టినప్పుడు మీకు మంచి జరుగుతుందా? మీకు కరెక్టేనా? అది మీకు మంచి కర్మనా? అది సరే నన్నని కాదు ఎవరినన్నా కూడా, ఏ గురువునైనా కూడా అట్లా చేసినప్పుడు అది కరెక్టా? కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళకు కామెంట్స్ మంచిగా చెడు ఎందుకు పెడతారు? ఇప్పుడు మంచిగా చెప్పేటోళ్ళకు చెడు ఎందుకు పెడతారు? చెడు ఏం చెప్పినా? నువ్వు చెడు చెప్పినావు అని అంటలేను, చెప్పండి. నేను చెడు చెప్పినా అని అంటలేను. కాకపోతే మీ దగ్గర ఒక 4-5 పాయింట్లు అయితే మీరు అయితే ఏమైతే 5-6 మాటలలో అవి జనాల దృష్టి ఏమనిపిస్తాయి అంటే చెప్పండి, ఓకే ఈయన ఇదా, ఇప్పుడు నువ్వు యముని కలిసినా అని చెప్పినావు. నేను 100 పాయింట్లు మాట్లాడితే మీకు అర్థం కానీ 5 పాయింట్లు ఎందుకు హైలైట్ చేస్తారు? అర్థమయ్యే పాయింట్లు కూడా ఉన్నాయి కదా దాంట్లో. మీరు అడిగిన వాటికి సైంటిఫికల్ కూడా చెప్పినా కదా, వాట్ ఎవర్ ఏదైనా కూడా నాకు తెలిసిందైతే దాన్ని ఎందుకు కన్సిడరేషన్ తీసుకోకుండా మీకు అర్థం కానీ మీ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ ఉన్న వాటిని తీసుకొని ఎందుకు కామెంట్లు పెట్టడం అండి మీరు? ఇప్పుడు సరే వాళ్ళు కామెంట్లు పెట్టారు, పబ్లిక్ అవగాహన లేదు, సరే తెలిసి అజ్ఞానంలో ఏదో చేస్తారు తెలియక. మళ్ళీ మీరు యాంకర్లు అందరు ఎందుకు అట్లా చేసుడు? యాంకర్లు కాసాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్లు మామూలుగా అడుక్కుంటూ వెళ్ళిపోతాం. మీరు చెప్పిట్లల్లా ఒక 5-6 మామూలుగా అవి నిజమా ఫేక్ అని మాకు నిజంగా వాస్తవం తెలియదు అంటే అయిపోతుంది కదా. కానీ అట్లా ఉండే అని చెప్తే ఎట్లా? ఉన్నాయంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 5 లోకాలు చూసేసినావు అంటే ఎవరు అందరు? నేను 5 కాదు, నేను ఎన్నో 100 లోకాలు చూసినా, 5 లోకాలు నేను జర గట్టిగా తిరిగినా అంటున్నా. కళ కాదు, నా సాధనలు ఆధ్యాత్మిక సాధనలా. అదే స్వామి ఆధ్యాత్మిక సాధన, దాని గురించి మీరు అడగాలి కదా. జెన్యూన్ గా అడుగుతున్నా స్వామి, అడగండి. ఇప్పుడు మీరు ఒక సాధన చేసినప్పుడు 5 లోకాలు ఏమో తిరిగిల్లా అని చెప్పారు కదా స్వామి. 5 లోకాలు తిరిగినప్పుడు అంటే ఎట్లా ఈ బాడీతో సహా పైకి వెళ్ళిపోయారా?
ఇప్పుడు ఇది అనేది భౌతిక శరీరం అండి. అంటే ఒక ఆత్మ వెళ్ళిపోయింది పైకి. ఇది మీ శరీరం. ఇది ఇక్కడ ఈ కనిపించే శరీరం కాకుండా రకరకాల ఎనర్జీ బాడీస్ కూడా ఉంటాయి. అట్లా ఆత్మ కూడా ఒక శరీరమే. ఆత్మనే మనం. ఇప్పుడు మనం శరీరం అనుకుంటున్నాం. తపస్సులో సక్సెస్ అయినప్పుడు, ఎన్లైట్ అయినప్పుడు మీరు ఆత్మగా మారుతారు. అప్పుడు ఆత్మ అన్నది అన్ని శరీరాలలో ఉండేది ఆత్మ ఒకటే. ఈ లోకంలో ఉన్న శరీరంలో ఉన్న ఆత్మ ఒకటే, చీమలు ఉన్న ఆత్మ ఒకటే, గ్రహాంతర వాసులలో ఉన్నది కూడా ఆత్మనే, దేవి దేవతలలో ఉన్నది కూడా ఆత్మనే. ఒక ఆత్మ మీద దివ్యమైన శరీరం వేసినప్పుడు దేవుడు అయిపోతాడు. నాకైతే అట్లా అమ్మవార్లు కానీ దేవుళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ దివ్యమైన శరీరంలో వాళ్ళ ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళ దివ్యమైన బీయింగ్స్ వాళ్ళు. అట్లా ఆ దివ్యమైన ఆ దివ్యత్వాన్ని పొందుతాం కాబట్టి సాధన చేసి తపస్సు చేసి నేను గురువుని, మేము గురువులం అని చెప్పి చెప్పేటోళ్ళు గురువులు. వీళ్ళు దీనికోసం ప్రయత్నం చేసేవాళ్ళు సాధువులు. సింపుల్. దీంట్లో నేను అడిగింది చెప్పలే, మీరు ఏం చెప్పలేదు. అట్లా ఆత్మ అనేది ఇతర లోకాలలోకి ట్రావెల్ చేయగలుగుతుంది, పరమాత్మ దగ్గర కూడా వెళ్ళగలుగుతుంది, పరమాత్మలో ఐక్యం కాగలుగుతుంది. మనం అమ్మ నాన్న మనకి ఇచ్చింది భౌతిక శరీరం. ఆ క్రోమోజోమ్స్తోని ఆ జెనెటిక్స్తో తయారైంది భౌతిక శరీరం. దీంట్లోకి వచ్చింది మన ఆత్మ. మనం వచ్చినాం. తపస్సు చేసినప్పుడు మనకి అంత గుర్తొస్తుంది. మనం తపస్సు చేసినప్పుడు బ్రెయిన్లో, బాడీలో, మన ఎంటైర్ కార్మిక్ స్ట్రక్చర్లో, జీవితంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఈ రకరకాల మార్పులన్నింటినీ కూడా మనం ఛేదించి సాధించినప్పుడు గురువానుగ్రహంతో అప్పుడు మనకు తెలిసిపోతుంది, మనం ఆత్మ అన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు దివ్యలోకాల దర్శనం కావచ్చు, ఇంకెన్నో ఎన్నో చేయనీకి ఉంటుంది. ఓకే, మనం ఒక మెడిటేషన్ సాధన చేయడం వల్లనే మనకు తెలిసిపోతాయి. అంటే మెడిటేషన్ అని కాదు, మెడిటేషన్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. అదే మీ గురువు ఇచ్చిన సాధన, మీ గురువు చెప్పిన సాధన మీరు చేస్తే అయిపోతుంది. అంటే ఒక జస్ట్ మీరు సాధనలో ఉన్నప్పుడు వేయచ్చారు. అవును. ఓకే, అదే జనాలు ఏమనుకుంటారు అంటే రియలిస్టిక్గా వేయచ్చారు అనుకుంటారు కదా. రియలిస్టిక్గా కూడా ఇప్పుడు మీరు రియలిస్టిక్గా కూడా పోయిన ఋషులు, మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎంతో తపస్సు చేసారు, వాళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేసి, వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు. వాళ్ళు పోయేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు చరిత్రలో. శరీరంతో కూడా ఇంటర్ డైమెన్షన్ ట్రావెల్ చేసిన వాళ్ళు. యముని మామూలుగా కలిసారు కదా. ఇప్పుడు యముని నేను కలిసిన అంటున్నా. రావణాసుడు లేదా అండి మన చరిత్రలో? అనలేదా? రావణాసుడు యముని కూడా ఒక రకంగా చెప్పేవాడు, ఒక రకంగా ఆయన అనుకున్న పని యముడు దానికి సమర్థించేటట్టు చేశాడు తన తపస్సుతోనని చెప్పి లేదా? సరే, రావణాసుడు ఎట్లా చేసిండు? అవన్నీ తపస్సుతోనే చేసిండు కదా. ఇప్పుడు చరిత్ర అది పక్క పెడదాం. మనం లైవ్ ఉన్నాం కాబట్టి మనం చరిత్రలో వాళ్ళు పక్క పెట్టనీకి వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు మీ పూర్వీకులు. నీ పూర్వీకులు వాళ్ళు. అట్లాగా స్వామి, మీ తాతలే తోడితే రావణాసుడు వెళ్తాడు, వాళ్ళతో మనం రాముడు వెళ్తాడు, అందరు వెళ్తాడు. అదే స్వామి, నువ్వు లైవ్ ఉన్నావు కాబట్టి నీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు యముని కలిసిన సాధనలో కలిసిరు కదా. యముని సాధన చేసిన టైంలో యముని కలిసిరు కదా. ఒక వ్యక్తి సాధన చేసి ఎన్లైట్ అయితే ఆత్మగా మారుతాడు. అప్పుడు ఆ వ్యక్తి రకరకాల విధాలుగా, రకరకాల మెథడ్స్తోని రకరకాల పనులు జరుగుతాయి. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ నేను చేసిన ఒక దాంట్లో వల్ల రిజల్ట్ వచ్చిన దాంతో నేను యముని ఇవ్వడం అనేది జరిగింది. అంతే. అలా యముననే కాదు, అమ్మవారిని ఇంట్లో కలిసిన, హైదరాబాద్లో కలిసి మేము అలోన్గా ఉన్నప్పుడు జస్ట్ ఉట్టే చిల్ అవుతుండే. ఉట్టే నార్మల్ కాన్వర్జేషన్. ఏదో పుస్తకాలలో ఏముంది ఏం లేదు. సాధన కామన్ కాన్వర్జేషన్. ఏం తినాలి ఈరోజు, ఏది వండుకుంటే బాగుంటుంది, ఏ కూర బాగుంటుంది, ఇవే ఉంటుండే. ఏదో స్పెషల్గా శివునితో ఉంటే కూడా నేనేదో స్వామి వచ్చిరా మీరు అనుడు, ఆయనేదో ఏం కావాలో కోరుకో, అవేం ఉండకపోతుండే. క్యాజువల్ అంతే, జస్ట్ క్యాజువల్. అదే అయితే అదే జనాల దృష్టిలో ఏమనుకుంటారు అంటే మీరు మాట్లాడుతున్నాయి అంటే డైరెక్ట్ పోయి కలిసి ఏదో ఉన్నట్టే ఉంటుంది. నేను అది నిజమే అంటున్నాను కదా, అబద్ధం కాదంటున్నాను కదా. అదే అంటే మీరు రియలైజ్ ఓన్లీ జస్ట్ సాధన చేసిన సమయంలో వేరు అని క్లారిటీ అని అంటున్నా. నేను అదే చెప్తున్నా, మీరు కూడా సాధన చేయండి. ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తపస్సు చేయండి. దాంట్లో సక్సెస్ అవుతారు టైం పెడితే. అప్పుడు ఈ దేవి దేవతలు ఎవరైతే అనుకుంటారో మనం నమ్మాల్సిన అవసరం లేదు. వాళ్ళని మీరు యాక్సెస్ చేయగలుగుతారు. మీరు కూడా వాళ్ళ లోపల వెళ్ళొచ్చు. మీరు కూడా ఆ క్యాడర్లో ఒకరుగా కావచ్చు. ఇట్లా ఎంతోమంది అయ్యారు. మనం ఫస్ట్ కాదు కదా. మనం హిందువులం అంటాం. కొంచెం మనకు నాలెడ్జ్ ఉండాలి కదా. కామెంట్ పెట్టే ముందే మనం అనే ముందు ఇది నిజమా కాదా, ఇట్లా ఉన్నారా లేరా అని చెప్పి. నేను నిన్నాక మొన్న ఆయన 12 సంవత్సరాలు తపస్సు అంటే నేను వెనకాల తిరిగి చూసుకుంటే నేను ఒక ఎంజాయ్మెంట్ చేసింది లేదు, నేను ఒక దావత్లకు పోయింది లేరు. నేను సాధన చేసే టైంలో అప్పుడప్పుడే డిఎస్ఎల్ఆర్ వచ్చింది. డిఎస్ఎల్ఆర్తో అందరూ ఫోటోలు తీసుకొని ఆ కేటీఎం బైక్స్తోని ఫేస్బుక్లలో ఫోటోలు పెట్టుకుంటుండే. నేను ఎవ్రీ నా ఎనర్జీని ఎవ్రీ రిసోర్సెస్ని కూడా నేను కాశీ పోడు, వారణాసి పోడు, అటు పోడు, ఇటు పోడు. పెద్ద విషయం అప్పుడు ఆ కాలంలో. ఇంట్లో పోనీయకపోతుండే. కాశీ పోతే రాడట అని చెప్పి నేను ఇంట్లో తెలియకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతుండే.
అట్లా దాక్కొని ఎంతో కష్టపడ్డా, ఎంతో టైం పెట్టినా, ఈరోజు నేను ఎంతో జీవితం వెనకాల తిరిగి చూసుకుంటే నాకు ఎంతోమంది సపోర్ట్ చేసారు, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సోషల్ పరిచయం లేని వాళ్ళు సపోర్ట్ చేసారు నాకు. ఇప్పుడు వాళ్ళందరూ నా ఫ్యామిలీ. అట్లా నేను నా స్టూడెంట్స్కి నా కష్టం పోవద్దు అనుకుంటున్నా, వాళ్ళు కంఫర్ట్గా లగ్జరీగా వాళ్ళు తయారు కావాలనుకుంటున్నా, వాళ్ళు ఈజీగా నాకు పట్టిన టైం వాళ్ళకి పడద్దు అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో వాంట్ టు హెల్ప్ ద పీపుల్ హు హావ్ హెల్ప్ మీ ఇన్ ద పాస్ట్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు దే ఆర్ ఇన్ అ సడన్ సిచ్యువేషన్ ఎట్ ద మూమెంట్ ఇఫ్ దే ఆర్. అట్లా ఫర్ దిస్ రీజన్ ఐఎమ్ చూసింగ్ అన్ ఎథికల్ పాత్. నేను ఒక లీగల్గా ఒక న్యాయంగా ధర్మంగా నేను వ్యాపారం చేసుకుంటా అండి అంటున్నాను. నేను ఎందుకు ఖచ్చితంగా సేవ చేయాలి? నేను సమాజంలో చిప్పాడుకొని తిరిగినా, ఇంటింటికి పోయి రూపాయి కలెక్ట్ చేసుకొని నేను సాధన చేసినా, నా డబ్బులతో నేను సాధన చేసినా కదా. మా ఇంట్లో మనీతోని, నా మనీతో, నా ఫ్రెండ్స్ మనీతో వాటెవర్ ఏదో చేసుకున్నా. దాంతో ఇప్పుడు నేను ఎందుకు సమాజంకి గ్యారెంటీడ్గా సేవ చేయాలని చెప్పి రూలా? నా ఫ్రీడమ్ నాకు లేదా లీగల్గా? ఓకే, మీ స్వామీజులకు ఫ్రీడమ్, మీ ఫ్రీడమ్ మీకు ఉంటుంది. అవును. ఇప్పుడు ఏమనంటే మన కాంట్రవర్షియల్ టాపిక్ నిత్యానంద. చూడండి, నేను చెప్పేది చాలామంది గురువులు చెప్దాం అనుకుంటారు, కానీ వాళ్ళు డొనేషన్స్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి మన పబ్లిక్లు ఏమంటారు అని చెప్పి చెప్పారు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నిత్యానందను ఆ హీరోయిన్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉంటే మనకేం ప్రాబ్లం? మనం ఎవరం నిత్యానందకి చెప్పడానికి నువ్వు రిలేషన్షిప్లు ఉండకు, హీరోయిన్కి ఎవరు చెప్పడానికి మీరు రిలేషన్షిప్లు ఉండదు, మీరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పడానికి మనం ఎవరం? అది చేసినందుకు ఆయన ఇంటర్నెట్లో ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు? ఆయన సబ్జెక్ట్ లేనిదే అబ్రాడ్లా అంత పెద్ద ఆశ్రమం పెట్టుకొని ఆ వెస్టర్న్ పీపుల్ వాళ్ళ నుంచి ఆ సపోర్ట్ పొందగలుగుతాడా? మరి ఇక్కడ ఉన్న స్వామీజీలు, ఇంత ఫేమస్ స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెస్టర్న్ ఇంటర్వ్యూ చేసిర్రా? ఇక్కడ ఇన్ని వేల కోట్లు సంపాదించిన ఉన్నారు కదా XYZ పీపుల్, వాళ్ళు వెస్టర్న్ ఇంటర్వ్యూ చేయగలుగుతారా? చేయమనండి. సద్గురు ఒక్కడే ఎందుకున్నాడు ప్రజెంట్ మార్కెట్లో? అక్కడ సైంటిస్టులతో, బిజినెస్ మెన్లతో, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు ఇంటర్వ్యూ చేయగలుగుతుండో? వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? మరి అది అడగారు. మరి కామెంట్లు పెట్టి ఎవరైతున్నో వాళ్ళు ఎందుకు అడగారు? మరి ఇప్పుడు స్వామీజీ అంటే బ్రహ్మచర్యం తీసుకుంటారా? వాళ్ళ పర్సనల్ చాయిస్ అండి. స్వామీజీ అదే కొంచెం తీసుకుంటారా? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరే జిమ్ ట్రైనర్ అయిపోయారు, జిమ్ అయ్యారు. స్వామి అది కాదు స్వామి, జిమ్ మీరు బ్రహ్మచర్యం తీసుకుంటారా? నేను ఏమంటున్నా స్వామీజీ, నేను ఏమడిగినా స్వామి చేసుకుంటారా చేసుకోవద్దని అంటలేను. స్వామీజీలు బ్రహ్మచర్యం తీసుకుంటారా? వాళ్ళ పర్సనల్ చాయిస్ అండి. వాళ్ళు సింగిల్ ఉందాం అనుకుంటే సింగిల్ ఉంటారు. ఇప్పుడు ఒకటి దీంట్లో ప్రాక్టికల్ కూడా ఉన్నాయి. అందరూ గర్ల్స్కి స్పిరిచువాలిటీ నచ్చాలని లేదు కదా. తన ఇష్టాలు వేరే ఉంటాయి, తన ఆస్పిరేషన్స్ వేరే ఉంటాయి, వీళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్కి సింక్ అయ్యే వాళ్ళు దొరికితే వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. మీరు బ్రహ్మచర్యం తీసుకున్నారా? లేదు, నేను రిలేషన్షిప్లో ఉండే, ఇప్పుడు లేను, నెక్స్ట్ కూడా నేను ఉంటాను. నా కంఫర్టబుల్ యువతి దొరికితే నేను ఉంటా కూడా, నాకు ఉండబుద్ధి అయితే. రిలేషన్షిప్లో అంటే ఇదివరకు ఉన్నారు, ఇప్పుడు లేదు. మ్యారేజ్ చేసుకోబోతే అయితే చేసుకుంటా, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మామూలు ప్రజెంట్ మీ వయసు ఎంత స్వామి? 29. అంటే ఎక్కడ చదువుకున్నారు? ఓన్లీ గ్రాడ్యుయేషనే చదివిన. గ్రాడ్యుయేషన్ అంటే BBM చదివిన, బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చదివిన. సరే, గ్రాడ్యుయేషన్ అంటే 19 వరకు స్టడీ డిగ్రీ అయిపోయింది, 21 వరకు డిగ్రీ అయిపోయింది. ఓకే, అంటే మీరు 21 వరకు అయిపోయింది. ఓకే, మీరు సాధన చేసి 12 సంవత్సరాలు అంటున్నారు కదా. 12 సంవత్సరాలు అంటే మరి క్యాలిక్యులేట్ అవుతలేదు కదా? ఎందుకు క్యాలిక్యులేట్ అవుతలేదు? సాధన చేసి 12 సంవత్సరాలు అంటే ఎట్లా చెప్పినా అంటే, నేను చచ్చిపోయే వరకు రికార్డెడ్ ఉంది మీ దాంట్లో. అదే నేను 5 yearsలో ఎన్లైట్ అయినా, 1.5 year బ్యాక్ శివునితో దీక్ష పొందినా. సాధన నేను ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాను, నాకు ఇష్టం అది, నాకు అందులో ఒక ప్యాషన్ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు కూడా సాధన నడుస్తూనే ఉంది. మీరు అదే స్వామి 12 సంవత్సరాలు చేసిన సాధన చేసిన 12 సంవత్సరాల నుంచి నేను సాధనలో ఉన్నా అని చెప్పిన. లెక్క కలుస్తలేదు స్వామి, మీరు గ్రాడ్యుయేట్ 21 వరకు అయిపోతుంది, ఇంకా 12 సంవత్సరాలు క్యాలిక్యులేట్. స్టార్ట్ చేసింది 17 కండి. స్టార్ట్ చేయగానే చదువుకునే సమయంలోనే స్టార్ట్ చేసారు. అవును, చదువుకునే సమయంలో స్టార్ట్ చేసిన. అటు సాధన మేనేజ్ చేసుకున్నా, అటో ఇటో మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇబ్బందులు కూడా అయినాయి. నేను మళ్ళీ పోయి ఎగ్జామ్స్ కూడా రాసి పాస్ అయినా. నాకు పాస్ గ్రేడ్స్ కూడా నాకేం తక్కువ కాలేదు. 10th నాకు 9 points వచ్చినాయి, ఇంటర్లో 81.5 ఏమో వచ్చినాయి, డిగ్రీలో 80 75 సంథింగ్ ఏమో వచ్చినాయి. మేనేజ్ చేసుకోవచ్చు, ఇట్లా అందరూ కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉండే, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో అటు ఇంట్లో అడిగినా కూడా ఆన్సర్ చెప్పినట్టు ఇది, మా గురువు కూడా నా ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇది 2 మేనేజ్ చేసుకున్నాను. ఇప్పుడు చదువుకున్న సమయంలో అప్పుడు లవ్ అవన్నీ ఉండేది? అన్నీ ఉండే, లవ్ ఉండే, మేము కలుస్తుండే ప్రైవేట్గా, మంద అవుతుండే, నా ఫ్రెండ్స్తో నేను బారాత్లలో ఎగురుతుండే, అన్ని గొడవలు అవుతుండే, కొట్లాట్లు అవుతుండే. మా ఫ్రెండ్ ఎవడనంటే మేము కూడా కొడుతుండే, వాళ్ళు మమ్మల్ని వచ్చి కొడుతుండే, దెబ్బలు తినేవి కూడా ఉన్నాయి. కొట్టుడే కాదు, కొట్టినవి ఉన్నాయి, దెబ్బలు తినేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు సాధనకు రావాలి, ఇవన్నీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది?
వచ్చింది నేను ఒక తప్పు చేయడం వల్ల నాకు పనిష్మెంట్ లాగా అయింది, ఇది ఎంత ఎందుకు జరుగుతుంది నాకు అని చెప్పి నేను అన్వేషణ మొదలుపెట్టాను. నేను నమ్మకపోతుండే దేవుడిని ఫస్ట్. ఇప్పుడు స్వామి మేము ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తాం, లవర్స్ తోటి ఎంజాయ్ చేస్తాం, అవన్నీ ఉంటాయి. సాధన వెళ్ళే ఆలోచన మీకు రావడానికి అంటే ఫ్రెండ్స్ తోటి తనలో పడితే మీకు ఆలోచన వచ్చిందా? నాకు ఒక ఆయన నన్ను మోసం చేసిండు ఒకసారి. మోసం చేస్తే నాకు తట్టుకోలేకపోయినా అని ఏదోటి చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. దాని ప్రయత్నాలు చేసినప్పుడల్లా నాకే రివర్స్ అవ్వడం, నాకే ఇబ్బంది అవ్వడం అన్న జరిగింది. నాకు ఎక్స్ట్రీమ్ అయిపోయేసరికి అప్పుడు ఏం ఆప్షన్ లేక ఏం ప్రాక్టికల్ సొల్యూషన్ ప్రయత్నం చేసినా ఇది నాకు ఇబ్బంది పోతలేదు అని చెప్పి దేవుడా నువ్వు అన్నటువంటి ఉంటే నాకు ఇది పోగొడితే నేను నమ్ముతా అని చెప్పి మొక్కిన. అంటే అప్పుడు మొక్కితే ఇప్పుడు మొక్కితే అప్పటిదప్పుడే 1 సెకండ్లో మొత్తం అంతా సెట్ అయిపోయింది. అన్నీ కూడా ఇబ్బంది అనేది ఆగిపోయింది. ఇబ్బంది ఎందుకు ఆగిపోయింది మొక్కంగానే అని చెప్పి డౌట్ వచ్చింది. అందుకొరకు ఇవి యాత్ర మీద తిరిగిన, దీని మీద రీసెర్చ్ చేసిన. అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటుండే కదా, రెంట్కి ఇంటర్నెట్ కేఫ్లు ఉంటుండే వన్స్ అపాన్ ఎ టైం. అప్పుడు పోయి ఆ ఇంటర్నెట్ కేఫ్లో రెంట్కి తీసుకొని అసలు ఏంటిది ఇదంతా, నాకు ఏం జరుగుతుంది, ఇదంతా నిజమా, నేను పిచ్చోన్ అవుతున్నా మరి అని చెప్పేసి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాను. అట్లా డెప్త్కి పొంగ సాధన మొదలు పెట్టిన. అది ఒక పోను ఇట్లా అయిపోయింది. అంటే గొడవడి అని అయితే సాధన అయితే సెట్ అయిపోయిందని ఆలోచించారు. సాధన చేయడం వల్ల ఇది పొందిన. గొడవ పడడం అనేది మంచి విషయం కాదు, దాంతో డ్యామేజ్ అవుతుంది ఎవరికైనా కూడా. ఎవడైనా మనం చేసినప్పుడు గొడవ పెట్టుకోవద్దు, పోనీలే అని చెప్పి వదిలేయాలి మ్యాక్సిమం టైమ్స్, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. అసలు మీరు ఫేక్ ఆర్ ఎలా? నేను రియల్. రియల్ అని ఎట్లా చెప్తున్నారు? ఎట్లా చెప్తున్నా అంటే వస్తున్నా Q&A చేస్తలేనా, అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్తలేనా, వాట్ ఎవర్. మీరు చెప్పిన క్వశ్చన్ చాలా వాటికి రాంగే ఉన్నాయి. సరే మరి మీరు ఎట్లా చెప్తారు ఫేక్ అని చెప్పి? నేను చెప్తున్నా ఫేక్ అని. ఫేక్ అంటే ఇప్పుడు నేను ఇట్లా అవి లోకల్ అవి చెప్పిన మంద అవుతాను నాన్ వెజ్ తింటా కాబట్టి ఫేకా? అంతమించి ఇంకా వేరే ఉన్నాయి ఫేక్ చెప్పడానికి. ఏమున్నాయి ఫేక్ మరి? ఉన్నాయి, అది చెప్పుండి. ఏదో ఇది ఎట్లా ఫేక్ చెప్పుండి. మీరు నిజమని చెప్పడానికి ఏమున్నాయి? నిజమని చెప్పనీకే ఎన్ని లేవు ఇంటర్వ్యూ. సరే నేను ఫేక్ అని చెప్పనీకి కొన్ని ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. మీరు నిజమని చెప్పనీకి ఒక 4-5 ఉన్నాయా? నిజం ఎట్లా ఫేక్ ఎట్లా మీరు చెప్పండి ఫస్ట్. మీరు ఫేక్ అని చెప్పనీకి 4-5 మీరే చెప్పిలా ఫేక్ అని అర్థమైపోయింది. మీరు నిజమని చెప్పనీకి ఒక 4-5 చెప్పండి, నేను నమ్ముతా. నన్ను పర్సనల్ నేనే నమ్ముతా, నేనే నీ దగ్గరికి వస్తా. నన్ను పర్సనల్ 10,000 కోట్లలో నేను ఒక నైదా? నేను 10,000 కోట్లు లేదు, నా పర్సనల్ నేను ఒక నైదా అంటున్నా. మీరు కండి ఇస్తా అంటుర్రా, మీరు డబ్బులు ఇస్తా అంటే రండి, బ్లాక్ మ్యాజిక్ మొత్తం రిమూవల్ చేస్తా, సెట్ అవుతా అని చెప్తారు. చేస్తా, డబ్బులు ఇస్తా అంటే ఇస్తా. అడిగిందని చెప్పలే ఫేక్ అని నిజమా? నన్ను అడిగితే నేను రియలే అని చెప్తా, కానీ మీరు ఫేక్ అని చెప్పి ఏదో చేస్తారు ఎడిటింగ్. నిజమని చెప్పనీకి ఏమన్నా చెప్తే బాగుంటుందని ప్రజల. నేను ఏది చెప్పినా మీకు నేను ఫేక్ అని ఇవ్వాలని ఉంది, మీరు ఎడిటింగ్లో చేస్తారు. సరే ప్రజలకు మామూలుగా మీరు నిజమని చెప్పనీకి ఒక 2 మాటలు చెప్పండి. నేను నిజమని ఫేక్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు సాధన చేయండి, సాధనలో కొంచెం టైం పెట్టండి, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. కానీ ఒక్కటి చెప్తున్నా స్వామి, ప్రజలను నిజంగా చెప్తున్నా మోసం చేయడానికి వచ్చిర్రని నేను అంటున్నా. ప్రజలను అంటున్నా కదా, డబ్బుల కోసం మోసం చేయడానికి. అదే ఇప్పుడు మీ బిజినెస్ ఏమో పెరగాలి, నా బిజినెస్ ఏమో డ్యామేజ్ కావాలి. మీ బిజినెస్ ఎందుకు డ్యామేజ్ అయ్యేది? చేస్తున్నారు కదా మీరు. మా బిజినెసా? అవును, బిజినెస్ ఏమి మీ బిజినెస్ కదా. మీకు యూట్యూబ్ యాడ్స్ మీకు డబ్బులు రావా? మా యూట్యూబ్ నుంచి యాడ్స్ అవి పక్క మీకు యూట్యూబ్ యాడ్స్ లేవా? మీ వీడియో మీద యూట్యూబ్ యాడ్స్ లేవా? ఒక్క నిమిషం స్వామీజీ, మేము ప్రజలకు ఒకటి చెప్తాం, ఏదంటే మీరు ఫేకా నిజమా అనేది మేము ప్రజల దగ్గర తీసుకోనికే మేము చెప్తున్నాం. మేము కూడా కొంచెం కష్టపడుతాం, అంటే మా దగ్గర నుంచి మేము కూడా మీరు అన్నారు కదా. అవును, ఇప్పుడు మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? యూట్యూబ్ యాడ్స్ రావాలి, అలాకెళ్ళి డబ్బులు రావాలనే కదా చేసేది. అదొక్కటే కాదు, మేము జనాలకు మంచిదో చెడేదో చెప్పడానికి కూడా ఉంటుంది. మాకు ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించే ఉంటారు కదా. మీరు ఎట్లనైతే ఎథిక్స్ ఉంటాయో మేము దీంట్లోనే ట్రైన్ అయినాం కాబట్టి. అదే ప్లీజ్ లెట్ మీ ఫినిష్. మేము దీంట్లోనే ట్రైన్ అయినాం కాబట్టి, సంవత్సరాలు ట్రైన్ అయినాం కాబట్టి మాకు కూడా ఎథిక్స్, మాకు కూడా న్యాయం అన్యాయం తెలుసు. మేము కూడా డబ్బు సంపాదించుకున్నా కూడా నలుగురికి మంచి చేసే సంపాదించుకుంటాం అనుకుంటాం, కానీ ఏదో రాంగ్ చేయాలని చెప్పి అనుకోం. అట్లా వచ్చేటోడు ఈ మెథడ్ ఇది కాదు, వచ్చే మెథడ్ ఇది కాదని స్వామి. ప్రజలను మోసం చేయడానికి వచ్చిర్రు అని అంటున్నా. ఎట్లా అంటారు మీరు? జనాల ఎందుకు అంటారు? జనాల దృష్టిలో 2 ఆలోచించారు. జనాల దృష్టిలో మీరు అట్లా క్రియేట్ చేద్దాం అనుకుంటారు. జనాల దృష్టిలో 2 ఆలోచించారు స్వామి. మంచి చేసే స్వామి ఎవరో, చెడు చేసే స్వామి ఏమో అర్థమైపోతుంది. చెడు చేసే స్వామి ఎవ్వరు లేదు. చెడు చేసేటోళ్ళు, చెడు చేసే స్వామీజీ అనేటోడు ఉండడు. ఎంతమంది చూపెట్టాలి స్వామి? మొన్న ఒకటి పోయింది కదా జైలుకి. చెప్పండి, ఆయన ఏం చెడు చేసిండు? చెడు ఏం చేయలేదా? ఆయన పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ కూడా నాకు కూడా బ్రేకప్ అయింది. అయితే దానికి నా సబ్జెక్ట్కి ఏం అవసరం? ఇప్పుడు ఆయన మీరు ఒకటేనా? ఆయన నేను ఒకటి ఎట్లా అవుతామండి? మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? నేను ఒక హ్యూమానిటీ బేసిస్లల్లా నేను ఎప్పుడైనా కూడా నేను పాటించేది, వ్యక్తులకు చెప్పేది, ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, ఎవరేం చెప్పిందని పక్క పెట్టేసి మన ఓన్ బ్రెయిన్ని వాడండి. అలా నిజం ఎంత అబద్ధం ఎంత అన్నది ఒకసారి ఆలోచించండి. అట్లా
తను 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 పర్సనల్ లైఫ్లో తన గర్ల్ ఫ్రెండ్తో తనకైన ప్రాబ్లం బయట అయితే లేవా, డైవర్స్లు అయితే లేవా, పెళ్లి చేసుకొని డైవర్స్ అయిన లేరా? స్వామి అయినా కూడా ఏంది నేను లవ్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా అన్నట్టు స్వామీజీ లెక్క రావద్దు. నేను ఏమంటున్నా అసలు రావద్దు. ఇప్పుడు ఆయన నేను సమర్థిస్తలేను. లవ్ సెక్స్ ఇవన్నీ ఆలోచనలు ఉన్నప్పుడు స్వామీజీగా రావడం ఎందుకు? పెళ్లి చేసుకోవద్దు, పిల్లలు కనొద్దు అన్నది లేదు. శివునికి లేరా పిల్లలు లేరా? శివునికి పెళ్లి చేసుకోవడం స్వామీజీ చెప్పండి. మీరు పోల్చుకునే పోల్చుకునే అంత పెద్ద గొప్ప వాళ్ళు ఏం కాదు. నేను చెప్పేది ఏంటంటే నేను పోల్చుకుంటా. ఎందుకు అంటే మీరు ఎవరైతే దేవుళ్ళని మొక్కుతుర్రో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు తపస్సు చేసి వచ్చిర్రు. వాళ్ళు తపస్సు చేసిన ప్లేసులు లేదా? షిరిడి సాయిబాబా ఇక్కడ తపస్సు చేసిండు, దత్తాత్రేయ స్వామి ఇక్కడ మెడిటేషన్ చేసిండు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ మెడిటేషన్ చేసిండు, వాల్మీకి తపస్సు చేసి వాళ్ళు ఏదో ఎంతో కొంత మంచి ఉన్నది. మరి మీ దగ్గర నుంచి మంచిది మీరు ఎక్కడ చేసిల్లు? అసలు నేను కాశీలో వేసిన అంటున్నాను కదా, ఇంట్లో వేసిన, కాశీలో వేసిన, నేను హోటళ్లలో కూడా వేసిన. ఒక్క నిమిషం, మీరు కాశీలో అక్కడ ఇక్కడ తపస్సు చేసిల్లు కదా, అది మీకోసం చేసుకున్నారు. కానీ మీ డబ్బులు సంపాదించిన టార్గెట్ కోసం ఒక జనాలు తప్పుతో పట్టించడానికి చెప్తారు కాబట్టి నిజం ఏమున్నది? ప్రూఫ్ ఏమున్నది? నేను నా పర్సనల్ కోసం చేసుకున్నా అండి. చేసుకున్నాక నేను కాశీలో ఉండేటప్పుడు నాకు వేరే ఫారినర్స్ వచ్చి చెప్పారు, ఇట్లా నువ్వు ఎన్లైటెండ్, నీకు ఇట్లా చేసుకోవచ్చు, మా సైడ్ డిమాండ్ ఉంది, అది ఉంది అని చెప్పి వాళ్ళే చెప్పారు. చెప్పేసరికి అవునా నిజమా అని చెప్పి నేను వచ్చి రీసెర్చ్ చేసిన, నాకు కూడా అవును అనిపించింది, అంతే. కాదు స్వామి, మీరు ఒక్క నిమిషం, మీ టార్గెట్ ఏంది? డబ్బులు సంపాదించి ప్రజలు తప్పుదో పట్టించి ప్రజలు మోసం చేయడానికి చెప్పినా మీరు ఏదో నేను వైరల్ మోసం చేయడానికి వచ్చిరా లేదా? మీరు నెగిటివ్ గా చూపిద్దామని ట్రై చేస్తారు. మీకు ఇప్పటికి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన, మీ లేడీ యాంకర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన, నేను ఏం మాట్లాడలేకపోయినా. ఎందుకులే అని చెప్పి మీరు నన్ను ఏదో చేద్దామని ప్రజల కోసం కొట్లాడతాం స్వామి. ప్రజలు మోసం చేస్తారా లేదా? మీకు యూట్యూబ్ యాడ్స్ కావాలి, మీరు ప్రజలు మీకు వైరల్ కావాలి, మీకు 10,000 కోట్ల మోసం ప్రజలను ఒకటి టార్గెట్ పెట్టుకున్నారు. ప్రజలు మోసం చేయడానికి వచ్చిరా లేదా? మీ టార్గెట్ ఏంటిది? మా టార్గెట్ ఇంటర్వ్యూ టార్గెట్ ఏంటిది? మా ఇంటర్వ్యూ టార్గెట్ ఒకటే, మీరు నిజమైన దేవుడా లేకపోతే ఫేకా తెలుసుకోవడమే మా ఇంటర్వ్యూ. నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలే. ఆధ్యాత్మికత గురించి న్యాయంగా చెప్పు, అబద్ధం ఆడకండి. న్యాయం ఒకటే చెప్తున్నా. మీరు చెప్పిన వాటిల్లో ఎంతో కొంత ఒక 10% ఉండొచ్చు కానీ 10% చెప్పేది 10%. సరే చెప్పండి స్వామి, ఫిక్స్ అయ్యండి. మీరు అన్నెసెసరీగా అన్యాయంగా మీరు కూర్చొని చెప్పండి. మీరు ఫిక్స్ అయ్యారు ఫేక్ అనుకుంటాం. నేను ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, మీ ఛానల్ చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన, ప్రతి ఒక్కరు చీరలో కూడా ఏదో నెగిటివ్ రావాలి, ఈ నెగిటివ్ తోని మేము వైరల్ చేయాలి. ఒక్క నిమిషం, మీరు ఫేక్ అని చెప్పండి. మీరు చెప్పకుండా చెప్పిన నేను ఎన్నో చెప్పినా అండి. ఎన్ని చెప్పినాక ఎందుకు మోసం చేసుడు? హిందూ ధర్మాన్ని ఎందుకు ఇది అంతే ఎందుకు? నేను ఎన్ని చెప్పినా కూడా మీరు చెప్పిన దాంట్లో 10% కరెక్ట్, 90% ఫేక్ అన్నప్పుడు మీరు పర్లేదండి, లేదు మీకు మీరు ఫిక్స్ అయి ఉన్నారు. మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి మీరు హిందువులు మారాలి, అర్థమవుతుందా? ఇంకో మీరు కూర్చొని మాట్లాడండి హిందూ. నేను టీ తాగుతున్నా, చెప్తున్నా వినండి. మీరు ఫస్ట్ మారాలి, మీరు మీ ఐడియాలజీ మార్చుకోవాలి. వినండి. మీడియా అంటే కొంచెమన్నా కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ కావాలి. ఒక యాంకర్ అనగానే ఎవరు ఇజ్జత్ తీయాలి అని పబ్లిక్ లో బదనాం చేయాలని చెప్పి ఉండొద్దు. మీకు ప్రజల పక్కన మీరు ప్రజల పక్కన లేరు. మీరు ఎవరి కోసం ఉన్నారు? మీరు ఎవరి కోసం? నా స్టూడెంట్స్ కోసం ఉన్నా. నా స్టూడెంట్స్ కోసం ప్రజల కోసం ఉన్నాం. మీరు ప్రజల కోసం అని ఉందని చెప్పి కెమెరా ముంగట చెప్పి మీరు ప్రజలకి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ నా నుంచి వెయిటెడ్ చేసి నా బిజినెస్ డ్యామేజ్ చేయాలని చెప్పి మీరు చేయాలని ఆలోచన మాకు లేదు. మీరు ఎడిటింగ్ లలో ట్రోల్ చేసి కావాలని చెప్పి నన్ను డ్యామేజ్ చేయాలని రెండు అడిగిన వాటిని చెప్పండి. నా బిజినెస్ మీరు డ్యామేజ్ చేద్దామని మీరు ఇట్లా పని కట్టుకుని ఉన్నారు. రెండు సమాధానాలు చెప్పండి స్వామి, రెండే సమాధానాలు. ఇట్లా ఏ వాటికే నిజమైన వాళ్ళు బయటకు వస్తలేరు. మీరు ఇప్పుడు నిజమైన మీరు చూసుకోండి, మీరు ఏం చేసుకోండి. నిజంగా జనాలను తప్పుదోవ పట్టించడానికి, ఒక ఎర్రోల చేయడానికి అసలు ఈ ఫేక్ స్వామీజీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు జనాలకు ఆ స్వామీజీ రియాలిటీ ఏందో తెలుసుకొని మాత్రమే జనాలు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఆ 1000 ఖర్చులు పెట్టుకొని అనవసరంగా జీవితాలు నాశనం చేసుకొని ఇలాంటి ఫేక్ స్వామీజీల దగ్గరికి అయితే వెళ్ళకండి. ఒకవేళ ఈయనను ఒక 2 విషయాలు అడిగితే చెప్పలేకపోయి వెళ్ళిపోయిండు. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి.